ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నమామి గౌడపాదం చ శంకరం శ్రీసురేశ్వరం స్వామినం సచ్చిదానందమింద్రం తం ముక్తరూపిణే. లేదా అవస్థాత్రయం మన అనుభవాలనే పరిశీలించడం. ఎందుకంటే సంసార సమస్య ఒక పొరపాటే. అంటే అర్థం మనకు మోక్షం అనేది కొత్త కాదు, కొత్తగా సాధించవలసింది కాదు. మనకు సర్వ సంసార రహితమైన బ్రహ్మ అనేది మన స్వరూపమే, తానయ్యే ఉన్నాడు. ఇక తనకు ఏ ఏ సంసార దుఃఖము జన్మ మరణ మొదలగునవి అనిపిస్తున్నాయో అదంతా ఒక పొరపాటు, ఒక అపోహ మాత్రమే. అయితే ఇది అపోహ అని తెలుసుకుంటే తొలగిపోతుంది, అంతే, ఇంకేమీ చేయనక్కర్లేదు. తెలుసుకోవటానికి ఏం కావాలి మరి? ఏ పొరపాటైనా ఎట్లా తొలగిస్తామో ఈ పొరపాటును అట్లాగే తొలగిస్తాం. ఒక పొరపాటును ఒక రీతిగా, ఇంకొక పొరపాటును ఇంకో రీతిగా ఏం తొలగించం. అవునా? లౌకికంగా కానీ ఒక విషయం చెప్తూ ఉంటే ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాడు, అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ చెప్తాం. ఆయన ఏకాగ్రంగా వినమంటాం, మనస్సులో ఏదో పెట్టుకోకుండా వినండి అంటాం. ఏ వస్తువు గురించిన మనకు పొరపాటు ఉందో ఆ వస్తువును మరొకసారి చక్కగా గమనించండి. ఆ గమనించటానికి కొంత సంసిద్ధత కావాలి. అది కావలసింది ఏర్పరుస్తాం, గమనించమని చెప్తాం. గమనిస్తే వస్తువు ఎట్లా ఉందో అట్లాగే తెలిస్తే, అయ్యో నేను దీన్ని ఎట్లా అనుకున్నానే అనేది, నేను అనుకున్నది, నాకు అనిపించింది అక్కడ లేదే, ఉన్న రీతిగా నేను అనుకోవటం లేదు, నా అనుకున్నట్టుగా అక్కడ లేదు, ఉన్నది ఒక తీరు, అనుకున్నది ఇంకొక తీరు అని తెలిసిపోయిందంటే ఇది అపోహ అని తెలిసిపోతుంది. అపోహ అని తెలిసిపోగానే ఇది దాని గురించింది కాదు అనేది సరి అయిపోతుంది, అంతే. అది సరిదిద్దబడుతుంది. ఇదే చేయవలసింది ఎక్కడైనా, ఎవరు చేసినా. దీనికి ఏ తత్వం గురించిన పొరపాటు ఉన్నదో ఆ తత్వమును మళ్ళీ గమనించాలి, పరిశీలించాలి, విచారం చెయ్యాలి అన్నారు. విచారం అంటే ఏమిటి వేదాంతంలో? విచారం అంటే తెలుగులో ఏమంటారు? అయ్యో అలా తప్పు జరిగినందుకు విచారిస్తున్నామని. విచారం అంటే పశ్చాత్తాపడటం అని ఒక్క అర్థం.
ఉమ్. విచారణ అని ఇంకొక అర్థం. విచారణ అంటే ఎంక్వైరీ చెయ్యటం. మీరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో పోతే ఏ బస్సు ఎక్కడ ఆగుతుంది, ఏ రైలు ఎన్ని గంటలకు ఉన్నది అని విచారణ చేస్తారు. ప్రశ్నించి అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ విచారము అంటే ఈ అర్థంలో. విచారం అంటే బాగా ఆలోచించటం, దాని గురించి దీని గురించి, అది అట్లా ఇది ఇట్లా ఇది ఎట్లా అని ఊరికే ఆలోచనలను ఎక్కువగా తెచ్చుకొని మనస్సులో తిప్పుతూ ఉండటం కాదు విచారం అంటే. లేక అదే భావమును మళ్ళీ 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 మనస్సులో తిప్పటం కాదు. విచారణ అనే మాట మనము బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో వాడతామే. ఎక్కడన్నా అపఘాతం దుర్ఘటన జరిగితే, యాక్సిడెంట్ ప్రమాదం జరిగితే ప్రభుత్వం దానికి విచారణకు ఆదేశించింది. దర్యాప్తు, విచారణ, ఇన్వెస్టిగేషన్ అంటామే అది. ఆ అర్థంలో మీరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో విచారణ అని అంటాం. అంటే అడిగి తెలుసుకోవటం ఏమిటి ఎట్లా అనేది. లేకపోతే ఒక పోలీసు, ఒక సిబిఐ వాళ్ళు విచారణ జరుపుతారే అంటే ఏంటిది? వస్తుతత్వ నిర్ధారణ. దాని గురించి ఏమేమో అపోహలు ఉన్నాయి. అది నిజమా? ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదు? మరి వాస్తవం ఏమిటి? వస్తుతత్వాన్ని యథావత్తుగా నిర్ధారించటానికి చేసేటటువంటిది ఏం చేస్తాం? విషయాలను పరిశీలిస్తాం. పరిశీలన అంటే గమనిస్తాం. ఈ గమనించటాన్నే, పరిశీలించటాన్ని విచారణ. అయితే ఇప్పుడు దేని గురించి పొరపాటు? దేని గురించి? తన అంటే ఉన్నతత్వం. ఉన్నతత్వం ఎవరి గురించి? తన గురించే. తానంటే ఏ తాను? ప్రపంచము, తాను, అన్నిటినీ కలిపిన అఖండ ఆ తాను. దాని గురించిన మనకొక పొరపాటు, ఒక భ్రమ ఉంది. ఎందుకంటే మోక్షం అనేది నిత్య సిద్ధమై ఉండాలంటే దూరం ఉండకూడదు. అవునా? మొదలు చూడండి, తానే బ్రహ్మ అనేది ఒప్పుకుంటే కదా. ఇక్కడ చూడండి, తానే బ్రహ్మ అని ఒప్పుకుంటే ఇప్పుడు తన కనిపిస్తున్న బ్రహ్మ కానట్టి భావం భ్రమ అనవచ్చు, తప్పు అనొచ్చు. భ్రమనో ఏదో తప్పు, అది నిజం కాదు. తానే మోక్షస్వరూపమైతే ఇప్పుడు అనిపిస్తున్న బంధన రూపం నిజం కాదు అనొచ్చు. అది ఎట్లా అనేది విచారించి కనుక్కుంటాం. మీరంటున్న మోక్షస్వరూపం తానే అయి ఉంటాడు అనేది ఎట్లా నమ్మేది? కాకపోవచ్చుగా. కొత్తగా లేనిది సాధించవలసింది కావచ్చుగా. ఇక్కడ చిన్న కారణం చెప్పొచ్చు యుక్తితో. ఏమిటంటే, ఏది నిత్య సిద్ధమో అదే సహజంగా శాశ్వతంగా ఉంటుంది. ఏది కొత్తగా సాధిస్తామో అది నిలవదు. మనం కానిది కొత్తగా సాధిస్తే శాశ్వతంగా నిలవదు. కొన్నాళ్ళు ఉంటుంది, మళ్ళీ జారిపోతుంది. ఏ వస్తువైనా, ఏ అనుభవమైనా కొత్తగా సాధించిన అనుభవం, కొత్తగా సాధించామంటే అర్థం ఏమిటి? ఇంతసేపు లేకుండే తర్వాత వచ్చింది. తానే తానుంటే ఏం చేసినా పోదు రాదు, అది ఉన్నదంతే. ఇప్పుడు ఆకాశాన్ని మనం తీయలేము, బయటకి తోసేయలేము, కొత్తగా తెచ్చుకోరాదు. ఆకాశాన్ని ట్రాన్స్పోర్ట్గా లారీలో వేసి తీసుకొస్తామా? ఇల్లు కట్టుకోవాలంటే గోడలు, ఇటుక, ఇంకేమో సిమెంటు తీసుకొస్తాడు, రాళ్ళు. ఆకాశం అని ఏం చేస్తాం? అది తానుంది అక్కడ, ఏమీ చెయ్యాలి. ఆకాశం అంటే ఖాళీ స్థలం అని అర్థం. అది తానే ఉంది. పోనీ ఈ ఇల్లు వద్దు, ఇల్లు కూల్చేసి రోడ్డు వేద్దాం, పార్కు కడదాం అనిపిస్తే గోడలు కూలుస్తామే కానీ ఆకాశం ఏం చెయ్యరాదు, అది ఉంటుంది అంతే. దాన్ని కొత్తగా తేరాదు, తోసి వెయ్యరాదు. అంటే ఏది స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉన్నదో అటువంటి దాన్ని మనం సాధించాల్సిన అవసరమే లేదు, అది తానే ఉంది. అట్లా మోక్షము నిత్యస్వరూపం కావాలంటే కొత్తగా సాధించినది కాకూడదు. కొత్తగా ప్రయత్నంతో సాధిస్తే ఆ ప్రయత్నము యొక్క ప్రభావం ఎన్నాళ్ళుంటుందో, ఎంతసేపు ఉంటుందో, ఆ ప్రభావము ముగిసిపోగానే మళ్ళీ యథాస్థితికి, పూర్వస్థితికి వచ్చేస్తుంది, మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఏది సహజ స్థితియో అందులో ఆయాసం లేదు, ప్రయాసం లేదు. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తాను. పిడికిలి పట్టామంటే ఇందులో ఒక ప్రయత్నం ఉన్నది, ప్రయాస ఉన్నది. అవునా? ఈ ప్రయాస, ఈ పిడికిలి ఎంతసేపు ఉంటుంది?
నువ్వు ఎంతసేపు ఆ ప్రయాస చేస్తే, ఒత్తిడి చేస్తే అంతసేపు ఉంటుంది. ఆ పిడికిలి పట్టడంలో ఒక ప్రయత్నం ఉన్నది. ఆ ప్రయత్నం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటుంది. ప్రయత్నం సడలిందా చెయ్యి తెరుచుకుంటుంది. అవునా? నిద్రపోయేటప్పుడు అబ్బా ఎంతసేపు పట్టి పట్టి అది నొప్పిస్తుంది, చాలా అనిపిస్తుంది. చాలన్నామా, సంకల్పం సడలిపోయింది మనస్సులో వచ్చి. ఇది నేను పిడికిలి పట్టాలి అన్న సంకల్పం సడలిందా ఏమైపోతుంది? ఇట్లా చాలు ఇంక అంటాం. పడుకుందామంటే ఏమవుతుంది? సంకల్పాలన్నీ చల్లబడిపోతాయి. మనస్సు అట్లా తేలికైపోతుంది. మనస్సు తన ప్రయత్నాలు, ఆయాసాలు, ప్రయాసాలన్నీ వదిలేస్తుంది. అప్పుడేమైపోతుంది? ఇది పిడికిలు తానే వదిలిపోతుంది, వదిలిపోతుంది, వదిలిపోతుంది. అట్లా ఎంతవరకు వదిలిపోతుంది అంటే ఇంకా ఏమీ ఆయాసమును ప్రయోగించని స్థితి వరకు, అప్రయత్నంగా ఉండే స్థితి వరకు ఉండిపోతుంది. అంతే. ఇక ఇంత ఉన్నది అంటే అందులో నేనేమీ ఆయాసం ప్రయాసం పడటం లేదు, ప్రయత్నం ఏమీ చెయ్యటం లేదు. తాను తానుగా ఉన్నదంతా. తాను తానుగా పడి ఉన్నది సహజ స్థితి. అట్లా మోక్షము మనకు నిత్యంగా కావాలి. నిత్యం అంటే ప్రతిరోజు అని కాదు, ఎల్లప్పటికీ ఉండాలి. అంటే అది కొత్తగా సాధించినది కాకూడదు, ప్రయత్నపూర్వకంగా సాధించినది కాకూడదు. అది సహజ సిద్ధమై ఉండాలి. ఇట్లు సహజ సిద్ధమైంది తానే అయి ఉంటుంది. క్యా సహజ సిద్ధం అంటే తనకంటే దూరం కాదు, తానే అయి ఉంటుంది. మరి తానే అయితే ఊరికే తర్కంగా ఒప్పుకుంటున్నాం. తానే అయితే మరి నాకు అనిపించటం లేదెందుకు? నేనే మోక్షస్వరూపం, నేనే సంసార రహితం, నేనే బ్రహ్మాని, మరి నాకు అట్లా అనుభవంలో అనిపించటం లేదే అంటే, ఒకటి అయి ఉండి కూడా మనకు అనిపించటం లేదంటే దాని గురించి ఏదో పొరపాటు ఉన్నది అని అర్థం. అంతేగా? ఇది వస్తువు అదే అయి ఉండి కూడా మనం కాదనుకున్నామంటే మన అనుకోవటంలో పొరపాటైంది, ఉండటంలో తేడా కలగలే. అది ఉండటంలో, నేను బ్రహ్మ అయి ఉండటంలో తేడా లేదు, అది మారలే, అది అట్లాగే ఉంది. మరి నాకు అనిపించటం లేదంటే నా అనిపింపులో తేడా వచ్చేస్తుంది. నా అనిపింపులో తేడా వచ్చేది కనుక ఉండటము తానే అయి ఉన్నా నా అనిపింపులో తేడా వస్తే ఆ అనిపించటాన్ని సరిదిద్దుతాం. సరిదిద్దటం అంటే ఏంటిది? అనిపించటం అంటే ఇది ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? ఒక దృష్టి నుంచి చూస్తే ఒక తీరుగా అనిపిస్తుంది. ఆ తీరుగా ఉన్నదేమో మోక్షస్వరూపం శాస్త్రం చెప్తుంది, మహనీయులు చెప్తారు. మరి నాకు అనిపిస్తుంది నేను సంసారి, పరిమితుణ్ణి, పరిపూర్ణం నా స్వరూపం, పరిమితుణ్ణి అని నాకు అనిపిస్తుంది. అంటే ఉన్నదానికంటే నేను ఇంకొకటి అనుకుంటున్నా. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది మరి అంటే నేను చూసే దృష్టి అట్లా ఉన్నది. ఒక దృష్టి నుంచి, ఏ దృష్టి నుంచి చూస్తామో ఆ వస్తువు దృష్టికి అనుగుణంగా కనిపిస్తుంది, దృష్టికి అనుగుణంగా కనిపిస్తుంది. మరి నేను ఏదో దృష్టిని చేపట్టినట్టున్నాను. అయితే ఏ దృష్టిలో ఉన్నానో ఆ దృష్టికి అనుగుణంగా అనిపిస్తుంది. నేను సంసారి, పరిమితుణ్ణి, కర్తభోక్త అనిపిస్తుందంటే అట్లా కర్తభోక్త, సంసారి, జీవుడు అని అనిపించేటటువంటి దృష్టిని అవలంబించాం. అయితే ఇప్పుడు ఈ సంసారము, జీవభావం తొలగాలంటే ఏం చేస్తాం? మేకులు అది తీసుకొచ్చి సుత్తితో కొట్టి పగలగొడతామా? జీవభావమును, సంసారం ఏం చెయ్యాలి? అక్కడ తాను బ్రహ్మనే అయి ఉండగా బ్రహ్మ కాదు అనిపిస్తూ ఉంటే ఆ అనిపించింది ఎందుకు? ఒక దృష్టి, అంతే. ఒక దృష్టి. అధ్యాస, భ్రమ అంటే ఏమిటి? భ్రమ అనేది ఒక దృష్టి. ఒక దృష్టి అంటే ఒక కోణం నుంచి చూస్తున్నాం. ఆ చూస్తున్న కోణం ఆ వస్తువును ఉన్నదున్నట్లుగా చూపే కోణం కాదు, ఇంకేదో చూపించే కోణం. అవునా? ఒక వస్తువును చూడాలంటే దాన్ని ఎదురుగా చూడాలి, దగ్గరికి పోయి చూడాలి. నువ్వు ఎక్కడి నుంచో వేరే దూరం నుంచి చూస్తే ఆ దూరం అడ్డొచ్చి అది ఇంకో రకంగా కనిపింపజేస్తుంది. అంటే చూస్తున్న దూరం అడ్డు వల్ల, లేకపోతే కళ్ళకు దోషమో, లేకపోతే ఒక వస్తువు ఉన్నదున్నట్లు కనిపించాలంటే దాన్ని దగ్గర నుంచి చూడాలి, ఎదురుగా ఉండి చూడాలి. ఇది సామాన్య నియమం, లౌకిక ఉదాహరణ. నువ్వు దూరం అడ్డొచ్చినా, అడ్డు అంటే మధ్యలో, దూరం మధ్యలో వచ్చినా వస్తువు ఇంకొకటి అయిపోతుంది. కంటిలో దోషం ఉన్నా మనస్సుకి ఇంకొకటి అయిపోతుంది. కంటికి బయటి దోషం కావచ్చు, లోపలి దోషం. బయటి దోషం అంటే కళ్ళజోడు లాంటిది పెట్టుకోవటం. మధ్యలో
మధ్యలో ఇంకేదైనా పొర వచ్చినా కంటికే కానీ లేకపోతే మధ్యలో అద్దమో ఇంకేదో పెట్టుకుంటే రంగుటద్దాలో ఏదో గోడలాగా పెట్టేస్తే అది ఇంకో రకంగా కనిపిస్తుంది. మనస్సులో దోషమున్నా ఇంకో రకంగా కనిపిస్తుంది. అది మనస్సులో దోషం కావచ్చు, కంటిలో దోషం కావచ్చు, కంటికి బయట దోషం కావచ్చు, ఆ వస్తువుకు మనకుండే మధ్యలో దోషం కావచ్చు, వెలుతురు సరిగ్గా లేకపోతే, దూరం మరీ ఎక్కువైతే. అవునా, ఇవన్నీ కారణాలు. దూరం మరీ ఎక్కువైతే, ఊరికే లౌకిక ఉదాహరణకు చెప్తున్నా, ఇటువంటివి ఇంకా నాలుగారు ఉండొచ్చు, ఉండని ఈ ఒక్కటి రెండు ఉదాహరణకు చెప్తున్నాను అంతే. ఇవి మధ్యలో అడ్డొచ్చినవి ఉన్నాయే, ఇవి మన దృష్టిని మార్చేస్తున్నాయి. వస్తువు ఉన్నదున్నట్టుగా కాకుండా ఇంకో రకంగా కనిపింపజేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలంటే, ఏ అడ్డున్న పదార్థాలు ఉన్నాయో వాటిని తొలగిస్తే నా దృష్టి మారుతుంది. అతి దూరం అయితే అతి దూరమన్న దృష్టి వదిలేసి దగ్గరకు వచ్చి చూడాలి. కంటిలో దోషం ఉంటే దాన్ని సరిదిద్దాలి. ఇట్లా మన దృష్టిని సరిదిద్దుకుంటూ పోతే ఇప్పుడు దూరం నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుందో, విమానం దూరం నుంచి చూస్తే ఆకాశంలో ఇంత చిన్న జానుడు పక్షి లాగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పక్షి ఆకారమును పగలగొడుతున్నామా? మనం ఏమీ చెయ్యం. దూరమును తీసేస్తాం, దగ్గరికి పోతాం. ఆ దూరం నుంచి కనిపించిన ఆకారం తానే పోతుంది అంటే లేదు అని లేదని తెలిసిపోతుంది అంతే. లేదని తెలిసిపోతుంది అంతే. అట్లాగే తప్పుడు దృష్టికి అనిపించింది, తప్పుడు దృష్టి తొలగిస్తే ఆ దృష్టికి తోచింది తానే పోతుంది. తానే అంటే లేనిది అవుతుంది అంతే. మరి సరి అయిన దృష్టికి చూస్తే అది ఎట్లా ఉందో అట్లాగే కనిపిస్తుంది. ఇక్కడ దృష్టిని మార్చటమే కానీ వస్తువు మార్చటం కాదు. అందుకే జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే దృష్టిని మార్చటం, తప్పు దృష్టి నుంచి సరి అయిన దృష్టికి రావటం అంతే. అక్కడ వాస్తవికంగా వస్తుస్థితిలో దేశకాల నామరూపాలు ఏవి మారటం లేదు. తప్పు దృష్టి నుంచి వదిలి సరి అయిన దృష్టిలో పడాలి అంతే. ఆ వస్తువు తానే కనిపిస్తుంది. సరి అయిన దృష్టికి తానే కనిపిస్తుంది, తప్పు దృష్టికి తప్పే కనిపిస్తుంది. తప్పు దృష్టిలో ఉన్నవాడికి కన్నును నొక్కితే చంద్రుడు 2 చంద్రుళ్ళు కనిపించటం నువ్వు ఏం చేసినా ఆగదు, అది అట్లాగే కనిపిస్తుంది. ఇది తప్పు అన్నారు కదండి అంటే, వాళ్ళు తప్ప అన్నా నాకు 2వ చంద్రుడు కనిపించటం మానదు. ఎందుకు? కన్ను ఇట్లా నొక్కి పెడితే వేలుతో 2వ చంద్రుడు కనిపిస్తాడు, నువ్వు ఏం చేసినా ఆగదు. నొక్కటం మానేస్తే నువ్వు 2వ చంద్రుడు కనిపించాలన్నా కనిపించదు, ఒక్కటే కనిపిస్తుంది. అవునా? ఆ దృష్టికి అది తాను ఉన్నది అంతే. ఆ దృష్టికి అట్లాగే కనిపిస్తుంది. సరి అయిన అనుభవ దృష్టికి బ్రహ్మ తాను ఉంది, తానే కనిపిస్తుంది, నువ్వేమీ చేయనక్కర్లేదు, తానే ఉండిపోయింది అక్కడ అంతే. తప్పు దృష్టికి తప్పు కనిపించటం మానదు. నువ్వు తప్పు దృష్టిలో ఉన్నంతసేపు అది అట్లాగే కనిపిస్తుంది, నువ్వు ఏం చేసినా. అదే దృష్టిలో ఉంటూ ఆ దృష్టికి అనుగుణంగా ఏం చేసినా తొలగదు, అదంతే. అందుకే దృష్టిని మార్చటం అనే జ్ఞానం అన్నాం అంతే. విచారం అంటే ఇదే చేస్తుంది. తనను తానుగా చూడాలి అంతేగా. తనను తానుగా చూడటం అంటే తాను ఎట్లా ఉన్నాడో అట్లాగే ఉండు. తాను ఉన్న స్థానం వదిలి, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఉన్నప్పుడు నేను ఎట్లున్నానో నేనుగా చూడకుండా అక్కడ కూర్చున్నట్లు నేను ఊహించుకొని చూస్తే ఎట్లా ఉంటుంది? నువ్వు దూరంగా కూర్చుంటే ఆ దూరము వల్ల కనిపించవలసిన రీతిగా కనిపిస్తుంది. దూరము కారణంగా ఆ దూరము వలన ఎట్లా కనిపించాలో అట్లాగే కనిపిస్తుంది. దూరం తీసేస్తే ఆ కనిపించడం తొలగుతుంది. అట్లాగే మనము తాను అనేది ఉన్నాడు, ఆ తానుగా ఉండకుండా ఇంకొక చోటు నుంచి వచ్చి చూస్తున్నాడు, దేహం నుంచి చూస్తున్నాడు, ఇంద్రియాలలో తాను కూర్చొని చూస్తున్నాడు, మనస్సులో కూర్చొని చూస్తున్నాడు. అంటే దేహస్థానంలో, ఇంద్రియ స్థానంలో, మనస్సు స్థానంలో కూర్చొని, అంటే దాని దృష్టిని పెట్టుకొని, దాని స్టాండ్ పాయింట్ను పెట్టుకొని చూస్తున్నావు. నువ్వు దేహంలో కూర్చొని నేను ఎట్లున్నాను అంటే దేహము తొడుగు వేసుకొని కనిపిస్తుంది ఆత్మ. ఎందుకు? నువ్వు దేహం ద్వారా చూస్తున్నావు. ఇంద్రియాల ద్వారా ఆత్మను చూస్తే ఇంద్రియ తొడుగు వేసి కనిపిస్తుంది. మనస్సు ద్వారా చూస్తే మనస్సన్న తొడుగు దాని మీద పడి కనిపిస్తుంది. నువ్వు మరి అట్లా కనిపిస్తుంది కదా నాకు, నేను ఒక వ్యక్తిని, కర్తను, భోక్తను, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను, జన్మ మరణశీలులను అనిపిస్తుంది కదా అంటే, మరి దేశకాలాలకు పరిమితమైన దేహం ద్వారా చూస్తే దేశకాల పరిమితమే అనిపిస్తుంది.
మరణిస్తున్న దేహమును పట్టుకొని చూస్తే మరణిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అవునా? ఇంద్రియాలు పరిమితం, అందుకోసం పరిమిత జ్ఞానమే కనిపిస్తుంది. మనస్సు పరిమితం, పరిమిత సంకల్పాలు, జ్ఞానము, కర్తభోక్త భావమే ఉంటుంది. మనస్సు ద్వారా అనుభవాలు కలుగుతాయి. మనస్సులో కొంచెం కొంచెం అనుభవం కొంత కొంతనే కనిపిస్తుంది. మరి మనస్సు అన్న తొడుగును ఆత్మకు వేసి చూస్తే అట్లాగే కనిపిస్తుంది. మరి అందుకోసం దేహపు స్థానం వదలాలి, ఇంద్రియ స్థానం వదలాలి, మనస్సు స్థానం వదలాలి. అంటే ఏమిటి? ఎట్లా చూస్తే దేహము ఆత్మకు నాకు మధ్యలో అడ్డు రాదో అట్లా చూడాలి. ఈ మధ్యలో దూరం ఉన్నదే, ఈ దూరం రానట్టుగా తీసేయి. ఈ కిటికీ అడ్డొస్తుందంటే అది పూర్తిగా కనిపించటం లేదండి. ఇటుపోతే చిన్న వస్తువు అయితే కిటికీ ద్వారా కనిపిస్తుంది. పెద్ద కొండనో లేకపోతే పెద్ద చెట్టో ఉన్నది, ఈ కిటికీ సరిపోవటం లేదు. వాళ్ళు అన్నారు ఇక్కడ కాదు, బయటకు పోయి చూడు అన్నారు. ఈ కిటికీ గోడలు తీసేసి అటుపోయి చూస్తే మొత్తం పెద్ద చెట్టు అంతా కనిపిస్తుంది. మళ్ళీ ఈ కిటికీ ద్వారానే మళ్ళీ చూడటానికి ఎందుకు ప్రయత్నించాలి? పెద్ద వస్తువును చిన్నదాని ద్వారా. ఈ చిన్నది మన కన్నును కప్పేస్తుంది. అట్లాగే దేహం ద్వారా, అంటే దేహమే నువ్వు ఆత్మను ఆత్మ అంటే తనను చూడబోతుంటే దేహం అక్కడ మధ్యలో రానట్టుగా చూడు. నువ్వేమీ చేయనక్కర్లే. ఇప్పుడు చూడండి, కిటికీ అక్కడే ఉంటుంది, నువ్వు ఈ పక్కకు చూడు, అటు బయటకు పోయి చూడు, కిటికీ తానే పక్కకు వెళ్ళిపోతుంది. అంతే, కిటికీ నువ్వేం చేయనక్కర్లే. ఆ కిటికీ ద్వారా కనిపిస్తున్న పరిమిత దృష్టి రెండు పోతాయి. అంతే, దేహం నువ్వేం చేయనక్కర్లే. దేహము నీ దృష్టికి అడ్డు రాకుండా పక్కన పెట్టేసి చూడు నేరుగా. అంతే, ఈ కళ్ళజోడు పక్కకు పెట్టేసి నేరుగా చూడు. అంతే, కళ్ళజోడు ఏమీ చేయనక్కర్లే, అది ఉండేదా ఉంటుందో పోతుంది, మనకు అవసరం. అట్లా అంటే దేహమును పట్టుకుంటే జాగ్రత్త అవస్థలో ఉన్నాడు. మరి జాగ్రత్త దృష్టిని తప్పు ఎందుకన్నాం? జాగ్రత్త దేహము, జాగ్రత్త ఇంద్రియాలు, జాగ్రత్త మనస్సు, ఇవి జాగ్రత్త అవస్థ అంటేనే జాగ్రత్త దేహేంద్రియ మనస్సులు. దేహేంద్రియ మనస్సులను పట్టుకుంటే నేను మెలకువలో ఉంటాను. ఇక మన లోక వ్యవహారం ఏం చేస్తుందంటే ఈ జాగ్రత్త దేహేంద్రియ మనస్సులను పట్టుకొనే ఈ జాగ్రత్త వ్యవహారం అంతా జరుగుతుంది. జాగ్రత్త వ్యవహారం అంతా జరగాలంటే జాగ్రత్త దేహేంద్రియ మనస్సులను పట్టుకొనే ఉండాలి. మనం చేసే పనులన్నీ ఈ మూడింటిలోనే ఉంటాయి. అందుకే మనకు అనిపిస్తుంది మనం ఏది చూసినా ఎప్పుడు చూసినా జాగ్రత్త దేహేంద్రియ మనస్సులతోనే ఉన్నాం గనక ఇదే సహజం అనిపిస్తుంది మనకు. ఇది వదిలేయటమా? అట్లాంటిది ఎప్పుడూ లేదే, నేను ఎప్పుడు చూడలేదే అంటాడు. అంటే ఎప్పుడు చూడలేదే అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు అనే మాటకు అర్థం ఏమిటి? అట్లాంటిది ఎప్పుడూ లేదే అంటే ఎప్పుడు అంటే అర్థం ఏంటిది? జాగ్రత్తలో ఉన్నంతసేపు దేహం లేకుండా ఎప్పుడు లేదు అని అర్థం. ఎప్పుడు అనే మాటకు అర్థం ఏమిటి? జాగ్రత్త అవస్థా పరిమితి. అంటే జాగ్రత్త దేహం లేకుండా ఎప్పుడు లేదు అంటే అర్థం ఏమిటి? ఆ ఎప్పుడు అనే మాట ఎప్పుడు? నువ్వు జాగ్రత్తలో ఉన్నంతసేపు అని చూసుకుంటున్నావు. ఎప్పుడు అంటే ఏమిటి? స్వప్నంలో ఉందని అర్థమా? ఎప్పుడు అంటే జాగ్రత్త దేహం జాగ్రత్త ఇంద్రియాలు స్వప్నంలో ఉన్నాయా? జాగ్రత్త దేహం జాగ్రత్త ఇంద్రియాలు సుషుప్తిలో ఉన్నాయా? మరి నేను ఎప్పుడు ఇదే ఉన్నది కదా, ఇది లేనిది ఎప్పుడు అంటే ఇవ్వలేనిది సుషుప్తి స్వప్నంలో ఉంది, కానీ అది చూడటంలే. ఎందుకు? జాగ్రత్తలో ఉన్నప్పుడు జాగ్రత్త దేహేంద్రియాలతో చూసి 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 అదే అలవాటైపోయి అక్కడే ఉంటూ స్వప్నం చూడమన్నా జాగ్రత్త దేహ ఇంద్రియాలతోనే చూస్తాడు, మనస్సుతోనే చూస్తాడు. ఎందుకంటే ఈ మనస్సును వదలటం మనకు ఎప్పుడూ లేదు. ఇదే చేసి 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 ఇట్లాగే ఉంటుంది అనిపిస్తుంది. ఇది లేకుండా ఎప్పుడు ఉండదే. జాగ్రత్త దేహ ఇంద్రియ మనస్సులను వదిలి అటువంటి అనుభవం మనకున్నదే? జాగ్రత్త దేహ ఇంద్రియ మనస్సులు వదిలితే నేనే లేనంటాడు. అందుకోసం అటువంటి అనుభవమే లేదయ్యా. నేనున్నానంటే జాగ్రత్త దేహ ఇంద్రియ మనస్సులు ఉండాల్సిందే. వీటితోటే చూస్తాం, వీటితోటే తింటాం, వీటితోటే పోతాం, పనులు చేసుకుంటాం, మంచి పనులు, చెడు పనులు, సుఖాలు, దుఃఖాలు, రాక పోక అన్ని దీంతో వీటితోటే నడుస్తున్నాయి. పరలోకాలు కూడా దేహేంద్రియ మనస్సుల ద్వారానే జరుగుతున్నాయి. పరలోకం, ఈ లోకం, సర్వక్రియలు, సర్వ అనుభవాలు, మంచి చెడు, గొప్పవాళ్ళు, చిన్నవాళ్ళు, అందరికందరూ దేహేంద్రియ మనస్సుల ద్వారానే నడుపుతున్నారు. నువ్వు ఋషి అయినా పితరులైనా ఎక్కడికి పోయినా ఏ బ్రహ్మలోకంకి పోయినా జాగ్రత్త దేహ ఇంద్రియ మనస్సులే. అందుకే అంటున్నాడు ఇది లేకుండానా మీరు ఏదో కొత్తగా చెప్తున్నారు, ఇది నేను ఎప్పుడు వినలేదు, దీన్నే వదలటమా? అసలు వదలటం ఎట్లా? ఇది వదలటమే జరగదు అంటాడు. ఏది చూసినా వీటి ద్వారానే ఉండాలి. అందుకే వేదాంత శ్రవణం చేస్తున్నా ఇంద్రియాలు మనస్సులు పెట్టుకుని, ఇంద్రియ మనస్సులు నేను అని అభిమానం పెట్టుకునే శ్రవణం చేస్తాడు. ఎంత శ్రవణం చేస్తున్నదే మనస్సు అభిమానం, ఇంద్రియాభిమానం. ఇక ఎంత శ్రవణం చేసి 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 అంటే ఆ చేస్తున్నవాడే అడ్డు. అవునా? దీపం కింది చీకటి కనిపించదు అంటారు చూడండి. దీపం అంతా వెలిగిస్తుంది, తన కింది చీకటి తనకి వెలిగించదు.
దీపం ఇట్లా ఉంటే అంతా వెలిగిస్తుంది, తన కింద మాత్రం అట్లాగే ఉండిపోతుంది చీకటి. అట్లాగే నా మనస్సే నాకు అడ్డవుతుంది. నా మనస్సు అన్నీ చూస్తుంది, నా మనస్సుకు వెనక ఉన్నది దానికి చూడరాదు. చూడాలంటే మనస్సు తప్పుకుంటేనే అది కనిపిస్తుంది అంతే. మనస్సు తప్పుకోదు, నేను చూస్తా అంటాడు. ఒకడు అంటాడు పని చేస్తూ, చిన్నపిల్లలు ఉంటారు సార్, మీరు ఏదైనా పని చేస్తుంటే వాడొచ్చి నేను చేస్తాను అడుగుంటా. నువ్వు ఏం అక్కర్లే, నువ్వు పక్కకు తప్పుకోవటమే నువ్వు కావాల్సిన సేవ. అంటే మనస్సు ఏమంటుంది, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఏకాగ్రం చేస్తా. నువ్వు ఏకాగ్రం చేయి, అనేకాగ్రం చేయి, నువ్వే అడ్డు, ఆ మనస్సే అడ్డు. మనస్సు ఏం చేస్తుంది, నేను బాగా అర్థం చేసుకుంటా. బాగా ఏమిటి, నీ వల్లనే అన్ని సమస్యలు, నువ్వు లేకపోతే అర్థమైపోయింది అంతే. మనస్సు పక్కకు తప్పుకుందా అయిపోయింది, అర్థమైపోయింది. మనస్సు ఉందా అదే అడ్డు. ఇప్పుడే ఉంటాడు మనస్సుతో బాగా అర్థం చేస్తా. అందుకే జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల స్థానంలో ఉంటే నేను ఒక వ్యక్తిని అయ్యాను, నేను ఒక దేహేంద్రియాలు అంటే కర్తాభోక్త అయ్యాను, బుద్ధితో ఆలోచిస్తున్నాను, మనస్సుతో తెలుసుకుంటున్నాను, అంటే బుద్ధితోనే తెలుసుకుంటున్నాను. ఇట్లా ఈ ఒక వ్యక్తిగా కర్తాభోక్త జ్ఞాత అయి ఉన్నవాడు ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే దేహం తీసేయంటే, దేహం తీసేయన్నారు, బాగుంది, ఎట్లా తీయాలంటారు. ఈ చేతితో పట్టి దేహం తీసి అక్కడ విసిరేస్తామా ఏంటి? దేహం ఎట్లా చేయాలి? మనకున్న ఈ చేతులతో దేహమును పట్టి అటు విసిరేస్తామా? పట్టేదే చెయ్యి, ఎట్లా పట్టేది? ఈ చెయ్యిని పట్టుకుంటుందా? ఎట్లా పట్టుకొని? ఈ చేతిని పట్టుకుంటుందా? ఎట్లా పట్టుకోని? మరి తీసేయంటారే, మరి ఎట్లా తీసేయాల్సింది ఎవరు? నేను దేహాభిమానిని, నేను దేహ ఇంద్రియ మనస్సులు నేను అనుకునేవాడిని, నేనే నన్ను ఎట్లా తీసేసుకునేది? ఇది ఏమో అయ్యేది కాదు. మీరు అనేస్తుంటారా, అనే మాటలకు ఏమి చేయాలో తోచదు. అందుకని శాస్త్ర దృష్టి ఏం చెప్తుందంటే, జాగ్రత్త దృష్టి అంటేనే జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల స్థానంలో కూర్చొని చూడటం. జాగ్రత్త వ్యవహారం అంతా, అసలు జాగ్రత్త అవస్థ కనిపించటమే జాగ్రత్త దేహేంద్రియ మనస్సులు పట్టుకొని చూస్తున్నాడు. అయితే జాగ్రత్త దేహేంద్రియ మనస్సులు పట్టుకున్నాడంటే ఆ పట్టు వదలాలి. జాగ్రత్త దేహేంద్రియ మనస్సులు వదిలిన అనుభవం రావాలి. నువ్వేం చేయనక్కర్లేదు. ఇప్పుడు చెప్పాను కదా, కిటికీ చూస్తుంటే కిటికీ అడ్డుకుంటే నువ్వు అటు బయటకు వచ్చేస్తే కిటికీ అన్న అడ్డు తానే తొలగిపోయింది అంతే. నువ్వు కిటికీని ఉపయోగించటంలే, అయిపోయి కిటికీ పక్కకు పోయింది. నేరుగా కళ్ళతో చూడు కనిపించింది. కళ్ళజోడు మధ్యలో అడ్డొస్తుంది, పక్కకు తీసే నేరుగా కనిపిస్తుంది అంతే. లేకపోతే ఈ సైడ్కు అందుకని కొంత ఇట్లా వచ్చాయి, ఇట్లానేయండి, ఇక్కడ నుంచి చూస్తాం అంతే. ఈ కళ్ళజోడు అడ్డు రావటం. అయితే దేహ ఇంద్రియ మనస్సులు అడ్డురాని దృష్టి కావాలి. ఆ దృష్టి ఎక్కడుంది అంటే నువ్వేం కొత్తగా చెయ్యనక్కర్లే, మన అనుభవంలోనే ఇంకొక దృష్టి ఉంది. శాస్త్రం చెప్తున్నది ఏమిటంటే, బ్రహ్మ ఎట్లా ఉన్నదో బ్రహ్మను చూడటానికి కావలసిన దృష్టి కూడా మనలో సహజంగా పుట్టుకతోనే ఉన్నది. నువ్వేమీ చేయనక్కర్లే. ఈ దృష్టిని చూసి ఆ దృష్టికి వెళ్ళు. ఆ దృష్టి ఉన్నదా? అవును ఉన్నది. ఇది నాకు అనిపించదే, చూపిస్తుంది శాస్త్రం, ఎత్తి చూపిస్తుంది. అక్కడ ఉదాహరణకి అక్కడ ఉన్నది తీసుకురాపు అంటే వాడు పోయి టేబుల్ మీద అంతా చూశాడు. ఇది లేదే మీరు అన్నది అంటాడు. అక్కడే ఉందయ్యా పెట్టాను చూసిరాపో అంటాడు. నువ్వు మళ్ళీ చూడు, మళ్ళీ చూసి అంత చూసి బాగా చూశానండి అక్కడ లేదు అంటాడు. నీకు చూడటం కూడా చేత కాదు అని వెళ్ళిపోయి తిడితే అదేమిటి అంటే, ఓహో ఈ అంచుకు చూడాలా, నేను ఇక్కడంటే ఇక్కడే అనుకున్నా. ఆ టేబుల్ మీద ఇంకొకటి చిన్నది పెట్టాడు, చిన్నది ఏదో దాని మీద పెట్టాడు. వాడు టేబులే చూస్తున్నాడు కానీ దాని మీద చూడటం లేవాడు. ఓహో ఇదా, నేను టేబుల్ అంటే ఇదే చూస్తున్నా, టేబుల్ మీద ఇంకేదో పుస్తకం పెట్టి పుస్తకం మీద పెట్టాడు. వీడు టేబుల్ అంటే టేబులే చూస్తున్నాడు, పుస్తకం చూడటానికి. ఓహో ఇట్లనా చూడటం, నేనేదో మరి నేను ఎన్నిసార్లు చూసినా అంటే నువ్వు చూస్తున్నావు, దాని మీద దృష్టి పడతలేదు అంతే. అదే చూస్తున్నాడు ఇటు. ఓ ఇది నేను చూశానే అంటాడు. నువ్వు చూసావు, నీకు దృష్టి పడతలేదు, ఇటే చూస్తున్నావు, ఒకే దిక్కు కట్టుబడిపోతున్నావు. అట్లా జాగ్రత్త దృష్టి, జాగ్రత్త దేహం, జాగ్రత్త ఇంద్రియాలు, మనస్సు ఇదే వాడి ఇదే కట్టుబడుతున్నావు. ఇటు కొంచెం పక్కకు చూడండి. స్వప్నము అంటే స్వప్నమును జాగ్రత్త వ్యక్తితో చూడకు, నేరుగా చూడండి. అవును ఇది ఉందే అంటాడు. ఉంది, నేను ఎప్పుడు చూడలే, అదే అంటున్నా. నువ్వు ఎప్పుడు చూడలే, అక్కడే ఉందండి. నీ జాగ్రత్త స్వప్న దృష్టి, సుషుప్తి దృష్టి అక్కడే ఉన్నది. నువ్వు ఎప్పుడు దీంతోనే చూసి కట్టుబడుతున్నావు అంతే. కనుక స్వప్నమును స్వప్నంగా చూడు. ఓ ఇది ఉంది అంటాడు, కొత్తగా ఏం చెప్పనక్కర్లే, మనలోనే ఉంది, కొత్తగా ఏమీ అక్కర్లే, ఎప్పుడు ఉంది, నువ్వు ఉపేక్షిస్తున్నావు అంతే. సుషుప్తిని సుషుప్తిగా ఉంది, సుషుప్తిని సుషుప్తిగా అక్కడే ఉంది, నువ్వు చూస్తూనే ఉన్నావు. నువ్వు దృష్టి పెట్టడంలే. జాగ్రత్త నుంచే సుషుప్తి చూడటం, జాగ్రత్త నుంచే స్వప్నం చూడటం అంతే. ఇక నుంచి జాగ్రత్త చూడటానికి జాగ్రత్త దృష్టి పెట్టుకో. జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల ద్వారా జాగ్రత్త అవస్థను చూస్తావు. కానీ స్వప్న సుషుప్తులను ఏ అనుభవ దృష్ట్యా చూస్తున్నావో అంటే స్వప్న సుషుప్తులు నీకు ఎవరిగా ఉంటే కనిపిస్తున్నాయి. జాగ్రత్త దేహానికి స్వప్నం కనిపిస్తుందా? జాగ్రత్త దేహంతో స్వప్నంలో ఉంటావా?
అట్లా కాదండి అంటాడు. ఇది వదిలేస్తేనే స్వప్నం వస్తుంది. ఈ దేహంలో కూర్చుంటే నీకు కలగంటావా? కలరాదు. ఈ దేహంలో కూర్చుంటే సుషుప్తి నిద్రపోతావా? ఈ దేహస్పృహ ఉన్నప్పుడు నిద్ర ఎట్లా వస్తుందండి అంటాడు. మరి అదే చెప్పేది. ఈ దేహస్పృహ ఉండగా నిద్ర లేదు, దేహస్పృహ పోయింది, అదే నిద్ర. అట్లా మనస్సు స్పృహ పోయింది, ఇంద్రియ స్పృహ లేదు అంటే ఇంద్రియ స్థానం వదిలేశాడు. నువ్వేం వదలనక్కర్లే, వదిలేసి తానే ఉన్నది అక్కడ. కొంచెం అటు తిరిగి చూడంతే, అక్కడే ఉంది. శాస్త్రము ఎత్తి చూపుతుంది, ఓ ఇది ముందే ఉన్నదే అంటాడు. ముందే ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది, నీ అనుభవంలోనే ఉన్నది, నువ్వు అటు తిరిగి చూడటంలే అంతే. అట్లా అదే టేబుల్ మీద ఉన్నది చూడరా అంటే అంత చూసి బాగా చూసి రాపో అంటే బాగా చూసొస్తాడు. ఏం చూడాలో తెలియదు. నేను ఒకసారి చిన్నప్పుడు మా ఇంట్లో, నేను పుట్టిన పల్లెటూరులో ఒక గడియారం ఉండేది. అక్కడ చిన్నగా గూట్లో, ఊర్లో ఎవ్వరికి గడియారం లేదు. వాళ్ళు ఏదో బస్సుకు వెళ్ళాలి, 2 కిలోమీటర్లు బస్ స్టాండ్, వేరే ఊరికి వెళ్తే అక్కడ బస్సు వస్తుంది. వాళ్ళకి ఆలస్యం అవుతుంది, అందుకోసం టైం అవుతుంది పోవాలి, అందుకోసం టైం ఎంత అయింది అన్న. ఏమో తెలియదు, చూసి రాకు అన్న. నేను పోయి చూసి వచ్చాను. ఎంత అయింది అన్నారు. 2 అన్నాను. కరెక్ట్ చూశారా? కరెక్ట్ చూశాను. మళ్ళీ పోయాను, మళ్ళీ ఇట్లా బాగా దగ్గరకు చూశాను, 2 అయింది అని మళ్ళీ వచ్చాను. వస్తే మీరేమంటారు దాన్ని? ముళ్ళు అంటారా? 2 చిన్న ముళ్ళు, పెద్ద, మేము కాటా అంటాం. కాటా అంటే అది ఉర్దూ మాట, కాంటా అంటారు చూడండి. కాటా అంటే అది ఉర్దూ మాట. అది కాంటా అంటే ముళ్ళు అని అర్థం. కంటకం అని అంటారే సంస్కృతంలో, హిందీ వాళ్ళు కాంటా అంటారు. అక్కడ తెలంగాణలో ఉర్దూ పదాలు ఎక్కువ, అందుకని కాంటా. ఆ కాటా ఎక్కడుంది అన్నాడు. అంటే 2 మీద పెద్ద కాంటా ఎక్కడుంది, పెద్ద ముళ్ళు అన్నాడు. నేను చూడలేదన్నా. చూసి రాపో అన్న. మళ్ళీ పోయి చూస్తే పెద్ద ముళ్ళు ఎక్కడుంది, ఇక్కడ 9లో ఉంది. అంటే ఇంకా 2 కాలే, ఇంకా పావు గంట ఉన్నది. మరి నేను ఆ చిన్న ముళ్ళే చూస్తున్నా, 2 మీదనే చూస్తున్నా. పెద్ద ముళ్ళు ఎందుకు చూడాలో నాకు తెలియదు, అక్కడే ఉన్నది. గడియారంలో పెద్ద ముళ్ళు చూడాలని నాకు తెలియదు. చిన్నవాడిని అప్పుడు, మాకు టైం ఎట్లా చూడాలో తెలియదు. నేడు పిల్లలకి అన్నీ తెలిసిపోతాయి. నేను పెద్ద 5వ 6వ తరగతి దాకా నాకు టైం ఎట్లా చూడాలో తెలియదు. నాకు ఆ చిన్న కాట ఒకటి, చిన్న ముళ్ళు ఒకటే చూసేవాడిని. పెద్ద ముళ్ళు ఎందుకున్నదో నాకు తెలిసేదే కాదు. చూస్తాం, మరి దాన్ని చూస్తే ఎందుకు, ఏం చేయాలి, అది నాకేం తెలియదు. చూస్తూ ఉన్నా నాకు తెలియదు. మళ్ళీ చూడన్నాడు. మళ్ళీ చూసొస్తే నేను చూశాను, 2 మీద ఉన్నది అన్నాను. పెద్ద ముళ్ళు ఎక్కడున్నది అన్నాడు. చూడలేదన్నాడు. మళ్ళీ చూసిరా. మళ్ళీ చూస్తే పెద్ద ముళ్ళు 9 మీద ఉన్నది. అంటే నాతో ఏమనలేదు, ఈయనకు తెలియదులే అని ఆయన అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇంకా పావు గంట ఉన్నది, 2 అయింది అంటున్నాడు. 2 కాలే, ఇంకా పావు గంట ఉంది, వెళ్ళిపోయాడు. నాకంటే నన్ను 3 సార్లు తిప్పించాడే, పెద్ద ముళ్ళు అడిగాడు ఎందుకు? నేను ఆలోచిస్తున్నా, చిన్న ముళ్ళే కదా టైం చూడాల్సింది. తర్వాత కొన్నాళ్ళకి ఎవరినో అడిగితే చెప్పారు, ఈ పెద్ద ముళ్ళుతో తెలుస్తుందండి. అంటే చూస్తూ ఉన్న రోజు పెద్ద ముళ్ళు, ఇది దీంతో చూడాలి అని తెలియదు. ఊరికే ఉదాహరణ చెప్తున్నాను. రోజు సుషుప్తి చూస్తున్నాడు, స్వప్నం చూస్తున్నాడు, ఈ చిన్న ముళ్ళు నుంచే చూస్తున్నాడు, జాగ్రత్త నుంచే చూస్తున్నాడు. దాన్నిగా అంటే హోదండి నాకెవరూ చెప్పలేదే, నీకు చెప్పలే, నాకు చెప్పలే, శృతి చెప్పాలి. ఉపనిషత్తులు చెప్పేవారికి ఎవరికి తెలియదు, అందరు. నీది నువ్వు చూసుకోగలిగితే సంసారం పోయింది, ఇంకా లేనే లేదు, నీకు సంసారం తొలగిపోయింది. నువ్వు సుషుప్తిని, స్వప్నాన్ని అనుభవ దృష్టితో చూడగలిగావా, 3 అవస్థలు సమాన దృష్టి అయిపోతాయి. 3 అవస్థలు సమాన దృష్టి అయితే ఏ స్థానం నుంచి 3 చూడగలుగుతున్నావో నీకు 3 లేదని అవుతుంది. ఇక జాగ్రత్త పక్షపాతం వదిలిపోతుంది, జాగ్రత్త వ్యక్తిత్వం నీకు వదిలిపోతుంది. నువ్వు 3ంటిని సమాన దృష్టి నుంచి చూడగలిగావా, నువ్వు జాగ్రత్తలోనే ఉన్నాను, జాగ్రత్త దేహానికి సంబంధించిన వాడను, జాగ్రత్త ఇంద్రియాలు, జాగ్రత్త మనస్సు నాకున్నాయి అనే భావం పోతుంది. 3 అవస్థలకు సమానంగా వచ్చావంటే సాక్షి, అవస్థలు నీకు లేవు, అయిపోయింది సంసారం, అంత తొలగిపోయింది అంతే. ఓలు వేదాంతం నీకు 10 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళ, 60,000 ఏళ్ళు విశ్వామిత్రుడు చేసిన తపస్సులా అదంతా చేసింది ఈ అవస్థ జాగ్రత్త దృష్టి వదిలించుకోవటానికి. జాగ్రత్త దృష్టి పట్టుకుంటే అదేముంది, ఇంకా మేనక ఉంది, ఆ త్రిశంకు మీద ఆ కోపము తాపం అన్ని చూపిస్తాడు అక్కడ. 3 అవస్థ దృష్టి అయిపోయింది. అయ్యో మరి ఇది ఇక్కడే ఉంది అంటే ఇక్కడే ఉంది చెప్పే వరకు తెలియదు, అక్కడే ఉంది, పెద్ద ముళ్ళు ఉంది, నువ్వు చూసి రాపో అని చెప్పే వరకు నేను చూడలేదు, చిన్న ముళ్ళే చూస్తాను. మళ్ళీ చూసి రాపో అంటే మళ్ళీ చూసి చిన్న, సరిగ్గా చూడన్నా, సరిగ్గా చూసావని, సరిగ్గా చూశాను, కరెక్ట్ 2 అయింది అన్నాను. కరెక్ట్ 2 అయింది అంటే మళ్ళీ పోయి ఇట్లా చూసి వచ్చాను, కరెక్ట్ 2 దగ్గరనే ఉంది, మళ్ళీ పోయి 2 అని చెప్పాను. పెద్ద ముళ్ళు ఎక్కడ అంటే చూడలేదండి. చూడనప్పుడు కరెక్ట్ అంటే ఏమర్థం? అలాంటి బుద్ధి అది. మళ్ళీ అంటే అక్కడే ఉంది, దృష్టి పడటంలే. ఎందుకంటే ఇదే జీవదృష్టి, అనుభవ దృష్టికి రానివ్వకుండా అడ్డుకుంటున్నదే జాగ్రత్త దృష్టి, అదే సంసారం. దృష్టికి అడ్డుకోవటం మరి అదే అధ్యాస, అదే భ్రమ. భ్రమ అంటే ఏంటిది? జాగ్రత్త దృష్టి సుషుప్తి తానే తనను కప్పేస్తుంది, చూడనివ్వదు.
చూడనివ్వదు. ఎందుకు? చూస్తున్నానండి నేను, కళ్ళు తెరిచినా కనిపించండి. పశ్యన్నపి న పశ్యతి మూఢ అని భజగోవిందంలో ఉన్నది చూడండి. ఉదర నిమిత్తం బహుకృత వేష. పశ్యన్నపి న పశ్యతి మూఢ. చూస్తూ ఉన్నా కూడా చూడడు. అయ్యో అట్లా ఉంటుందా? ఇక చూడండి, పెద్ద ముళ్ళు చూస్తూ ఉన్నా నేను చూడటంలే. అదే అక్కడే ఉంది, చూస్తూ ఉన్నా, మరి దృష్టిలో పడటమే లేదు. వాడు ఎత్తి చూపించాక పెద్ద ముళ్ళు ఎక్కడున్నా చూడు అంటే, ఓహో పెద్ద ముళ్ళు చూడాలా, పెద్ద ముళ్ళుతో టైం తెలుస్తుందా, అది నాకు తెలియదే. అగో అట్లా వచ్చి. అట్లాగే నువ్వు జాగ్రత్త దృష్టి, నువ్వు స్వప్నమును స్వప్న దృష్టితో, సుషుప్తిని సుషుప్తితో, అంటే 3 అవస్థలను అనుభవ దృష్టితో ఇది చూడాలి అనేది ఒక్కసారి చెప్పితే ఇది మొదటిసారి కొత్త విషయం. ఇక కొంచెం కొంచెం చూడటం మొదలు పెడతారు. ఎంతెంత సుషుప్తిని సుషుప్తి దృష్టితో, స్వప్నమును స్వప్న దృష్టితో చూస్తావో ఆ అనుభవ దృష్టితో మళ్ళీ జాగ్రత్తను కూడా చూడు. ఇది ఎంతెంత చూడటం మొదలు పెడతావో అంతంత జాగ్రత్త పక్షపాతం కరిగిపోతుంది. అందుకే మళ్ళీ మళ్ళీ సుషుప్తిని మళ్ళీ ఎందుకు చెప్తుంది? అదే కదా అవస్థాత్రయం. 10 సార్లు 100 సార్లు పరమాత్మ చింతామణి వినాలా అంటే, ఆ సుషుప్తిని ఏ అనుభవంతో చూస్తున్నామో ఆ అనుభవంతోనే 3 చూడు. ఆ అనుభవ దృష్టికి ఒక్కసారి చూపిస్తే కొంచెమంత వచ్చినట్లు అనిపిస్తుంది. జాగ్రత్త దృష్టి కొంత మందగించింది, పూర్తిగా పోవటం లేదు, కొంచెం తొలగింది, ఇంకా కొంచెం ఉంది. మళ్ళీ 2వ సారి చూపిస్తాడు, 3వ సారి, 4 సార్లు, 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు. మళ్ళీ ఆ అనుభవ దృష్టిని ఎత్తి చూపిస్తున్న కొద్దీ జాగ్రత్త అభిమానం కరిగిపోతుంటుంది. ఆ జాగ్రత్త దేహము, ఇంద్రియ, మనస్సుల అభిమానం పక్కన పెడుతూ ఉంటాడు. అయితే ఈ అనుభవ దృష్టి పూర్ణంగా వచ్చిన రోజు పూర్ణంగా జాగ్రత్త దృష్టి వదులుతుంది. పూర్ణంగా జాగ్రత్త దృష్టి వదలటం, పూర్ణంగా 3 అవస్థల సామాన్యమైన సాక్షి అనుభవ దృష్టి రావటం, 2 ఒకేసారి. ఆ దృష్టి వదిలిందా, ఈ దృష్టి వచ్చింది, ఈ దృష్టి వచ్చిందా, 3 అవస్థలు నాకు సమానమయ్యాయి. 3 సమానమైతే నాకు లేవు, నాకు ఏ అవస్థ లేదు, నేను అవస్థ రైతుడిని అయిపోతాను. అంతే. అది వచ్చేదాకా చూపించాలి. మళ్ళీ అంటే ఊరికే జపంలాగా ఇన్నిసార్లు చెయ్యాలి, సంఖ్య ముఖ్యం కాదు. ఎన్నిసార్లని, 100 సార్ల, 108 సార్ల, 3 సార్ల, జపానికి సంఖ్య ముఖ్యం. ఎన్నిసార్లు చేయి చాలు. అట్లా ఎన్నిసార్లు కాదు. నీకు జాగ్రత్త దృష్టి వదిలిందా అది ముఖ్యం, పూర్తి అనుభవ దృష్టికి వచ్చావా అది ముఖ్యం. వచ్చిందా చూడు, ఒక్కసారి చేయి. కొందరు అత్యంత సంస్కారవంతులు, శుద్ధము, అంతర్ముఖం ఉన్న వాళ్ళు ఒక్కసారి చూపిస్తేనే అనుభవ దృష్టికి వచ్చేస్తారు, చాలా మట్టుకు వచ్చేస్తారు. కొందరికి ఒకడు ఒక్కసారి చూపిస్తే ఎంత మట్టుకు అనుభవ దృష్టికి వస్తాడో, జాగ్రత్త దృష్టి వదులుతాడో, ఇంకొకడు అదే దృష్టికి రావాలంటే 100 సార్లు చెప్పిన తర్వాత వస్తాడు. కనుక ఎన్నిసార్లు ముఖ్యం కాదు, నువ్వు ఎంత త్వరగా జాగ్రత్త దృష్టి వదిలి అనుభవ దృష్టికి వస్తావు అది ముఖ్యం. జాగ్రత్త దృష్టిని, జాగ్రత్త వ్యక్తిత్వాన్ని ఎంత త్వరగా వదలగలుగుతావు, ఎంత త్వరగా అనుభవ దృష్టికి వస్తావు అది ముఖ్యం. ఒక్క మాటతో వచ్చేస్తే ఒక్క మాటతోనే అయిపోయింది, అంతే. శుకుడు, రమణ మహర్షిలాగా ఒక మాటతో అయిపోయింది. ఇంకా నీకు మళ్ళీ మననమే అక్కర్లేదు, నిధిధ్యాసనమే అక్కర్లేదు. అది భాష్యకారులు అంటారు సూత్ర భాష్యంలో, సకృత్ శ్రవణ మాత్రేణ, ఒక్కసారి శ్రవణం చేస్తేనే అయిపోయింది. కాబట్టి మరణం అక్కర్లేదు, నిధిధ్యాసనం అక్కర్లేదు. అందుకోసం ఎన్నిసార్లు వినాలి, ఎన్నిసార్లు ఏం లేదు, ఎన్ని పుస్తకాలు ఎన్నేం లేదు. నీ దృష్టి, జాగ్రత్త దృష్టి వదులుతుందా, ఎంత వదిలింది అది చూడు. అది వదిలితే నువ్వు ఎన్నిసార్లు అనేది లెక్కలేదు, ఎన్నైనా కానీ. వదలకపోతే 1000 సార్లు ఉన్నా ఇంకా 1000 సార్లు వినాలి, ఇంకా 10,000 సార్లు వినాలి. వినటం ఏం చేస్తుంది అంటే, నేను స్వప్నాన్ని, సుషుప్తిని జాగ్రత్త దృష్టితో చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి చూపించేటప్పుడు, అదిగో అక్కడ చూడు బాగుంది అన్నాడు, అక్కడ చూడు ఆ చెట్టు మీద చూడు అక్కడ పక్షి ఉన్నది అంటాడు. పక్షి, అది పండు ఉన్నదండి, అక్కడ పక్షి ఎక్కడ అంటాడు. కాదు అక్కడ చిలుక ఉన్నది అంటాడు. మళ్ళీ చూస్తాడు, చిలుక కాదే అది నల్లగా ఉన్నదే అంటాడు. అంటే నల్లగా అంటే వాడు కాకిని చూస్తున్నాడు. ఇతను చూపించిన స్థానంలో చూడటంలే, దానికి పక్కకు దృష్టి ఇంకెక్కడో పడతాం. మళ్ళీ వెరిఫై చేసుకో ఆయన చెప్పిన దాంతో. ఆయన చెప్పింది ఆయన చూసి అంటాడు, ఓహో నేను చిలక చూపిస్తే వీడు పక్కకు ఇంకో కొమ్మ చూస్తున్నాడు, అక్కడ కాకి ఉన్నది. అంటే నేను చూపించిన చోట చూడటంలే, ఇంకో చోట చూస్తున్నాడు. అటు కాదయ్యా, ఇటు కొంచెం కుడికి తిరుగు అంటాడు. ఓహో అప్పుడు ఇటు తిరుగు. కుడి అంటే మళ్ళీ ఇటు పోతే అక్కడ ఇంకేదో కనిపిస్తుంది, అటు కాదు కొంచెం మళ్ళీ ఎడమకరా అంటాడు. ఇట్లా చెప్పి సుషుప్తిలో ఏమున్నది అని చెప్తే, సుషుప్తిలో అంతేమున్నది నాకేం తెలియదు అంటాడు. అంటే మళ్ళీ ఇంకా జాగ్రత్త దృష్టి పెట్టుకున్నావు. సుషుప్తి చెప్పి నీకేమనిపిస్తా చెప్పు, వెరిఫై చేసుకో. నీకేమనిపిస్తా చెప్పు అంటే, సుషుప్తి అంటే భూతకాలమని, అక్కడ తాత్కాలికంగా ఏం లేదని, అంతా నల్లగా ఉన్నదని అంటే ఇంకా జాగ్రత్త మనస్సు వదల్లే. ఇక అప్పుడు ఈ జాగ్రత్త మత్తు వదిలించడానికి మళ్ళీ చెప్పాలి. మళ్ళీ చెప్పడం అంటే ఏంటిది, దృష్టిని ఇగో ఏమీ లేదని, భూతకాలమని,
భూతకాలం అంటే ఇంకా జాగ్రత్త యొక్క కాలదృష్టితో మనస్సును పెట్టి చూస్తున్నాడు. ఆ కాలం తీసేయాలి. కాలం తీసేసి చూడు చెప్పాలి. ఇంకేదో అంతా ఏమీ లేదు అంటే ఏదో అన్న వస్తువు పెట్టుకొని ఏమీ లేదంటున్నాడు. అదిగో ఆ వస్తువు తీసేయి, ఏమీ లేదనేది పోతుంది. పోయి మళ్ళీ వస్తాను అంటాడు. అదిగో మళ్ళీ అంటే ఇంకా దాన్ని దీన్ని అని రెండు అవస్థలుగా, ఒకటి జాగ్రత్త ఒకటి సుషుప్తి, రెండు పక్కపక్కన పెట్టి చూస్తున్నావు. అగో మళ్ళీ ఆ దృష్టి అది తీసే అంటే సుషుప్తిని చూడమని చెప్పు నీకేమనిపిస్తుంది చెప్పు అంటాడు. తనకు అనిపించింది చెప్తాడు. ఆ చెప్పితే ఇంకా జాగ్రత్త దృష్టి ఎంతున్నది ఎంత వదిలింది తెలుస్తుంది. నువ్వు చెప్పిన జవాబు నుంచి ఇంకా జాగ్రత్త దృష్టి ఎంత వదిలింది ఎంత మిగిలింది తెలుస్తుంది. తెలిస్తే అది ఎక్కడ తప్పు జరిగింది అంటే ఇదిగో ఈ దృష్టి ఇంకా వదలలే, మళ్ళీ ఎత్తి చూపిస్తాడు. కాలం ఉన్నదా సుషుప్తిలో? కాలం జాగ్రత్తకే కదా అంటే అవునవును అంటాడు. మళ్ళీ చూసి అవును అప్పుడు లేదు కాలం, మళ్ళీ వస్తుంది అంటాడు. అదిగో అప్పుడు మళ్ళీ అంటే మళ్ళీ ఇంకా కాలబుద్ధి వదలలే, తిప్పి మళ్ళీ కాలబుద్ధి పెట్టుకుంటున్నాడు. ఇట్లా మళ్ళీ చెప్పి ఈ జాగ్రత్త దృష్టి అడ్డు రాకుండా నేరుగా సుషుప్తి చూడు. మరి ఇదే చెప్పాయి విచారం అంటే ఇదే చెయ్యాలి. ఎంతెంత ఆ అనుభవ దృష్టికి వస్తుంటాడో ఒక్కొక్క పొర వదులుతూ ఉంటుంది. ఎంతెంత సుషుప్తి అనుభవ దృష్టికి వస్తుంటాడో అంతంత జాగ్రత్త దృష్టి కొంచెం ఒక్కొక్క పొర విడిచిపెడతాడు. ఆ దృష్టి విడిచిపెడతాడు. ఎప్పుడైతే పూర్తి వదులుతాడో ఇంకా అంతే, స్వతసిద్ధం, రాదు పోదు ఉన్నదే తాను. ఇగో ఇది విచారం. అందుకని అవస్థలు చెప్తున్నది శాస్త్రం, కానీ వినేవాళ్ళు ఆ అవస్థలను సరి అయిన దృష్టితో చూస్తున్నాడా? ఒకటి దృష్టి సరిగ్గా ఉండాలి. అంటే అవస్థల గురించిన హెగ్గుర్తుಗಳು అని స్వామీజీ అంటారే ముఖ్యాంశాలు. అంటే దాని గురించిన కొన్ని తెలుసుకోవాల్సిన అతి ముఖ్య విషయాలు. అవస్థల గురించి అవస్థల గురించి అంటే అవస్థల గురించి మనకు తెలుసు, లౌకికులకు తెలుసు, వేరే లౌకిక శాస్త్రాలకు, సైన్స్కు, మనోవిజ్ఞానానికి, మనశ్శాస్త్రానికి తెలుసు. కానీ ఆ దృష్టిలు ఇక్కడ పనికిరావు. బ్రహ్మను తెలుసుకోవటానికి ఏ దృష్టితో చూడాలో అది ఆ దృష్టి కావాలి. నీకు అవస్థలను వేరే ప్రయోజనం కోసం చూస్తే వేరే దృష్టి ఉంటుంది. అదే వస్తువును అనేక దృష్టితో చూడొచ్చు, అనేక ప్రయోజనాలు ఉంటాయి. అవునా? అదే వస్తువును అనేక దృష్టిలతో చూడొచ్చు, ఒక్కొక్క దృష్టికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. మరి ఇక్కడ మీరు ఇప్పుడు అవస్థలకు మీరు చెప్పిన హెగ్గుర్తుಗಳು, మీరు చెప్పిన ఈ ముఖ్యాంశాలే ఎందుకు చూడాలి అంటే ఈ దృష్టితో చూసినప్పుడే నీకు బ్రహ్మ తెలుస్తుంది. ఆ బ్రహ్మ కోసం ఈ దృష్టి కావాలి. ఇంకో దృష్టితో చూస్తే వేరే ప్రయోజనం దొరకదు, నీకు బ్రహ్మ దొరకదు, ఇంకేదో దొరుకుతుంది. అందుకోసం అనుభవజ్ఞులు, ఉపనిషత్తు ఈ దృష్ట్యా ఈ రకంగా అవస్థలను చూడాలి. అయితే అక్కడ రెండు అవస్థల గురించిన ఈ ముఖ్యాంశాలు తెలిసి ఉండాలి. అప్పుడు విచారించటానికి సహాయం అవుతుంది. లేకపోతే విచారం అడ్డుకుంటుంది. తనకు తెలియకుండానే కొందరు ఈ ముఖ్యాంశాలు వినకుండా అవస్థాత్రయం పాఠంలో వచ్చి కూర్చుంటారు. కొత్త వాళ్ళు పాఠం నడుస్తూ ఉంటే వాళ్ళు జాగ్రత్త దృష్టి పెట్టుకుంటారు. మనమేమో ఈ దృష్టి నుంచి ఎంత చెప్పినా వాడు తన దృష్టి నుంచే వింటాడు. ఏళ్ళు అయిపోతుంది. నేను అన్నాను మీరు ప్రారంభంలో చెప్పినటువంటి ఆ ముఖ్యాంశాలు వినండి అంటే నేను వింటూ చాలా రోజులు అయితే మనకేం అర్థమవుతలేదండి అంటే ముఖ్యాంశాలు మొదలు చెప్పినవి విన్న తర్వాత అవస్థాత్రయ వివేకం చెయ్యి. అది చెయ్యకుండా ఆ మొదలు చెప్పేశాను విద్యార్థులకి, అది ముగిసిపోయాక నువ్వు వచ్చావు, ఆ విద్యార్థులు విన్నారు, వాళ్ళు ఆ దృష్టి నుంచి చూస్తున్నారు, అనుభవ దృష్టి నుంచి, నువ్వు మాత్రం జాగ్రత్త దృష్టి నుంచే చూస్తున్నావు. ఇద్దరు వింటున్నారు. ఈయన తన ధోరణికి తీసుకుంటున్నాడు, వీళ్ళేమో అనుభవ దృష్టి తీసుకుంటున్నారు. వీళ్ళకి అర్థమవుతుంది, వాడికి కాదు. అందుకని అవస్థాత్రయ విచారానికి మొదలు ఈ ముఖ్యాంశాలు మన దృష్టిని సరిచేస్తాయి. ఒకటి. ఈ మూడు అనుభవ దృష్టితో చూడటానికి ఇంకా కొంచెం మొదటి మట్టు తయారీలు, అంతఃకరణ శుద్ధి, వైరాగ్యం, అంతర్ముఖత కొంత కావాల్సిందే. అదేమో మనస్సుకు ప్రిపరేషన్, ఇంకొకటేమో దృష్టిని సరిచేయటం. అవునా? మొదలేమో అంతఃకరణ శుద్ధి, వైరాగ్యం మనస్సును కొంత సంసిద్ధం చేస్తుంది. రెండవది అవస్థలను ఎట్లా చూడాలో అనే చూడటానికి ముఖ్యాంశాలను 5 చెప్తుంది. ఈ ముఖ్యాంశాలు కొంచెం మననం చెయ్యాలి. ఒక్కసారి వినేస్తే వస్తాయని కాదు. కొందరికి వస్తాయి, ఉత్తమ బుద్ధిమంతుడు సంస్కారవంతుడికి వస్తాయి. మిగతా వాళ్లకు ఆ హెగ్గుర్తుಗಳು, ఆ ముఖ్యాంశాలే 4 సార్లు మననం చెయ్యాలి. మొదలు ఆ దృష్టి సరిగ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చెప్పి మర్చిపోయి మళ్ళీ జాగ్రత్త దృష్టి నుంచి అనేస్తాం. స్వప్నం చూడమంటే స్వప్నంలోనేమో సహజంగా మేల్కుంటాం, జాగ్రత్తలోనేమో సాధన చేస్తే మేల్కోవాల్సి వస్తుంది అంటే మరి ఇంత విన్నాక ఇదేం వస్తుందండి? ఆ జాగ్రత్త దృష్టి అన్కాన్షియస్లీ వచ్చేస్తుంది తెలియకుండానే. మనకు స్వప్నం నుంచి ఊరికే వచ్చామంటే వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాం అంటే జాగ్రత్తలో ఉండి ఊరికే వచ్చాను అంటున్నాడు.
అంటే వచ్చిన తర్వాత దృష్టే కానీ అక్కడ ఉన్నప్పుడు నేను సహజంగా వస్తాను అనిపిస్తుందా? ఇది స్వప్నం కదండి, ఏ ప్రయత్నం లేకుండా మనం మేల్కొంటాం, అందుకోసం ఏ వేదాంత విచారం అక్కర్లే, ఊరికేనే మేల్కొంటానులేండి, కొద్దిసేపు ఉండి తానే మేల్కొంటాం, ఏ ప్రయత్నం చెయ్యం. స్వప్నంలో ఉన్నప్పుడు నీకు దుఃఖం కలిగితే ఇది కలగదండి, కొద్దిసేపటికి అదే పోతుంది, నువ్వు మందులేం తీసుకో, కష్టపడకు, ఊరికే కూర్చో, అదే పోతుంది అంటాడు ఎవరన్నా? ఆకలేస్తే ఇది కలగదండి, కొద్దిసేపటికి అదే పోతుంది, ఊరుకో అంటారా? ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, చేయడా అక్కడ. అట్లా స్వప్నంలో ఉన్నప్పుడు అక్కడ సమస్యలు నిజంగానే ఉన్నాయని తీసుకొని దానికోసం ప్రయత్నిస్తాడు. ప్రయత్నిస్తున్నాననేది కూడా స్వప్నమే, అది కలగనటమే. ఇప్పుడు కూడా ఇది కలనే, దీంట్లో నేను వేదాంత విచారం చేస్తున్నాననేది కలనే. అవునా? ఏం చెయ్యటం లేదు, వేదాంత విచారం అనే కలగంటున్నావు అంతే. ఆ కల కని అది పోతుంది అంతే. కల కన్నాక కొద్దిసేపటికి పోతుందా అంటే కొద్దిసేపు అనేది మళ్ళీ కలనే. ఇప్పుడు విచారం చేస్తున్నాను, ఇలా చేస్తూ ఉండగా కొద్దిసేపటికి కళ నుంచి మేల్కొంటాను, అదిగో ఇది కళనే. ఇప్పుడు చేస్తున్నా, తర్వాత జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను విచారం చేస్తున్నా, తర్వాత జ్ఞాని అవుతా, ఇప్పుడు సాధక, ఇది కళనే. అవునా? జిజ్ఞాసు సాధన, ఇది విచారాలు, ఇది కళనే. నిజమైన బ్రహ్మలో ఆ కళ లేదు, మేల్కోవటం లేదు. కళ ఉంటే దాని నుంచి మేల్కోవటమా? మేల్కొనాలి అనేది ప్రక్రియ అంతే. కళ నుంచి మేల్కోవటం లేదు, ఆ స్వరూపంకు కళ లేదు, మేల్కొన్నది లేదు, తాను స్వయంగానే సర్వ అవస్థారహితంగా ఉన్నాడు. అట్లా అది నిజమైన అనుభవ దృష్టి. అయితే ఇక్కడ జాగ్రత్త దృష్టి అడ్డును తొలగించటానికి జాగ్రత్త దేహం ఎక్కడుంటుంది? జాగ్రత్త దేశ కాలాల్లో ఒక చోట ఉంటుంది. అయితే ఈ జాగ్రత్త దేహమును నేను అని పట్టుకోవటం అంటే అభిమానం. ఇది అభిమానం వల్ల నేను ఒక చోట ఉన్నాను అని పెట్టుకుంటాడు. ఆ చోటు వల్ల దూరము, దగ్గరలు, ముందు వెనక అనేది కాలబుద్ధి, దగ్గర దూరం అనేది దేశబుద్ధి, తాను మిగతా అనేటువంటి వస్తుబుద్ధి, తాను మిగతా అనేటువంటి ద్వైత బుద్ధి, ఈ బుద్ధి కలుగుతుంది. కనుక ఇప్పుడు ఈ కాలబుద్ధిని అంటే దేహస్థానమును పట్టుకోవటం వల్ల కాలబుద్ధి ఉంటుంది. ఈ కాలబుద్ధిలోనే ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు జాగ్రత్తకు కానిది ఇంకొకటి అంటే ఆ ఇంకొకటి అనేది ఒకటి ఇంకొకటి అన్న ఆ రెండు బుద్ధిని పెట్టుకొనే చూస్తున్నాడు. చూడండి, జాగ్రత్త కాకుండా ఇంకొకటి అంటే మనం లౌకికంగా రెండనే వస్తువులు దేశకాలంలో ఊహిస్తాం. రెండు అన్నాయి అంటే రెండు ఎక్కడుంటాయి? పక్క పక్కన ఉండాలి, ఒకటి తర్వాత ఒకటి ఉండాలి, రెండే రెండు. అవునా? ఒకటి పక్క పక్కన ఉంటుంది, అది దేశబుద్ధి. ఒకటి తర్వాత అంటాడు కాలబుద్ధి. దానికి ముందు వెనుకలన్నీ ఉండాలి, పక్క పక్కన ఉండాలి, రెండిట్లో ఏదన్నా ఒకటి. అయితే జాగ్రత్త కాకుండా ఇంకొకటి అంటే కాకుండా అని ఎట్లా చూస్తున్నావు? పక్క పక్కన చూస్తున్నావా? ఒకటి తర్వాత ఇంకొకటి అని చూస్తున్నావా? అది జాగ్రత్త దృష్టి అయిపోతుంది. ఒకటి తర్వాత ఇంకొకటి అని చూస్తే జాగ్రత్తలో ఉంటున్నప్పుడు ఏ కాలబుద్ధి ఉన్నదో ఆ కాలబుద్ధికి అనుగుణంగా చూసినట్టయింది. అయితే నువ్వు జాగ్రత్తకు బయట చూడటంలే, జాగ్రత్త బుద్ధిలోనే ఒకటి తర్వాత ఒకటి అని చూస్తున్నావు. ఒకటి తర్వాత ఒకటి అన్న బుద్ధిని వదలటమే జాగ్రత్త బుద్ధి వదలటం. అప్పుడు చూడు, అది తర్వాత అనరాదు. అప్పుడేమంటాం? అది తర్వాత కాదది. మరి జాగ్రత్త కాకుండా అంటే జాగ్రత్త కాకుండా అనే మాట వదిలేయటమే జాగ్రత్త కాకుండా అని అర్థం. అంటే ఒకదాన్ని వదిలేశాక స్వప్నంకి వచ్చాను అని కాదు అక్కడ. ఇప్పుడు జాగ్రత్తను వదిలి స్వప్నం అంటే ఒకదాన్ని వదిలి వచ్చాను అని అక్కడ ఉండదు. ఇక్కడ ఉన్నాను అంతే, ఇక్కడ ఉన్నాను, ఇదే. ఇది పుస్తకం, ఇది టేబుల్. మొదలు టేబుల్ ఉండి పుస్తకం అయిందా? టేబుల్గా ఉండటం మానేసి పుస్తకం అయిందా? ఇప్పుడు కాయ పండవుతుంది, మొదలు కాయ ఉండి తర్వాత పండయింది. అంటే కాయ ఉండటం మానేసి అంటే మారిపోయి అనుకుందాం. కాయ మారిపోయి పండయింది అంటే కింది స్థితి, మునుపటి స్థితి కాయ, తర్వాత స్థితి పండు. అట్లా కుర్చీ కాకుండా, టేబుల్ కాకుండా పుస్తకం అంటే ముందు టేబుల్ ఉండి తర్వాత పుస్తకం అయిందా? మరి దీనికి కనెక్షన్ ఏమిటి? టేబుల్ కాకుండా పుస్తకం అంటే ఏం చేస్తారు? కాయ కాకుండా పండు అంటే కాయ తర్వాత అని చూస్తాం, అక్కడ కాలక్రమం చూస్తాం. ఇక్కడ టేబుల్ కాకుండా పుస్తకం అంటే కాలక్రమం పెడతామా? పెట్టం కదా. టేబుల్ కాకుండా పుస్తకం అంటే కాలక్రమం పెట్టాం. అట్లా చూడాలి. ఊరికే ఒక ఉదాహరణ అంటే కాలం లేకుండా ఇక్కడ చూస్తున్నాం. అక్కడ కాయ తర్వాత పండు అంటే కాయ కాకుండా పండు అంటే ఓహో అదే తర్వాత కదా అంటాం. కాయ కాకుండా పండును చూడప్ప అంటే కాకుండా అనే మాటకి ఏమర్థం చూస్తాం? దీని తర్వాత అని చూస్తాం. టేబుల్ కాకుండా పుస్తకం అంటే తర్వాత అంటామా? తర్వాత అనేది కాలం మధ్యలో కాలం తీసుకురాకుండా చూస్తాం.
అంటే దాన్నిగా అది పూర్తి పక్కకు పెట్టేసి ఇది చూస్తాం అంతే. అంటే అది కాకుండా అంటే అర్థం ఏమిటి? అది లేదు అని అర్థం. అంతే. అది మనస్సులో దాని యోచన లేదు, తొలగిపోయిందన్న థాట్ కూడా లేదు. అది వదిలేసాదన్న యోచన కూడా లేదు, ఇందులో ఉన్నామంతే. అంతే. అట్లా ఉండటాన్ని వదిలేయటం అది కాకుండా. అయితే అది ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇక్కడ టేబుల్ కాకుండా పుస్తకం అంటే, టేబుల్ అనేది ఒక పరిమిత వస్తువు, పుస్తకం అనేది ఒక పరిమిత వస్తువు. ఒక పరిమిత వస్తువు కాకుండా ఇంకో పరిమిత వస్తువు అంటే, అది కాకుండా ఇది అని రెండింటిని మనస్సులో ఊహించవచ్చు. అయితే జాగ్రత్త అనేది అనంత వ్యాపకమైన వస్తువు. ఇది కాకుండా అని ఊహించేది ఎవరు? మనస్సు జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏది ఊహించినా అది జాగ్రత్తలోకి వచ్చేస్తుంది. అందుకే జాగ్రత్త కాకుండా ఇంకొకటి అనేది దేంతో అర్థం చేసుకుంటున్నారు? మనస్సుతోనా? మీరు మనస్సుతో అర్థం చేసుకుంటే, మనస్సుతో ఇది కాకుండా ఇంకొకటి అంటే ఈ బుద్ధే జాగ్రత్తలో ఉన్న మనస్సు. బుద్ధి అంటే వృత్తి. ఈ వృత్తి అంతా జాగ్రత్త మనస్సుదే. కనుక జాగ్రత్త మనస్సుతోనే ఇది కాకుండా ఇంకొకటి అని నువ్వు ఎంతసేపు మనస్సుతో ఊహిస్తే ఆ ఊహించిందల్లా జాగ్రత్త అవుతుంది. మరి ఎట్లా చూడాలి అంటే, ఇగో ఈ మనస్సునే వదలటం జాగ్రత్తను వదిలి స్వప్నం అని అర్థం. ఈ మనస్సే వదిలిపోతుంది. అప్పుడు అది ఎక్కడ? నేరుగా చైతన్యం నుంచి అంటే, ఏ చైతన్యము మొత్తం జాగ్రత్తగా తోచిందో ఆ చైతన్యం జాగ్రత్తను వదిలి ఉన్నది. అంటే జాగ్రత్త స్వప్నాలకు రెండింటికి సమానంగా ఉన్నదని చూస్తాం. మొదలు చైతన్యమును ఒక్క జాగ్రత్తకు పరిమితమైందిగా చూసాం. అనుభవ చైతన్యంలో జాగ్రత్త అవస్థ కనిపిస్తుంది. దీన్ని వదిలేసి చూడు అంటే అర్థం ఏమిటి? వదిలేసి అంటే మనస్సులో వదలటంలే. మనస్సులో ఒక వృత్తి వదిలిపెట్టి ఇంకో వృత్తి అంటే మనస్సులోనే ఉంటున్నారు. ఒక వృత్తి వదిలి ఇంకో వృత్తి, ఒక థాటు వదిలి ఇంకో థాటు. మనస్సునే వదిలేస్తున్నాం. మనస్సునే వదలటం ఒక క్రియనా? అదొక వృత్యా? మనస్సునే వదలటం క్రియ కాదు, ఒక వృత్తి కాదు. మనస్సునే వదలటం అంటే తెలివిగా ఉండటం అంతే. ఒకటి వదిలాను, ఒకటి పట్టాను, ఏదీ లేకుండా ఉండటమే వదలటం. అంతేగా. వదలటం అంటే ఒక వృత్తి పట్టుకుంటే ఒక వృత్తిని వదిలితే ఇంకో వృత్తి అంటే మనస్సులోనే అవుతుంది, అది జాగ్రత్త అవస్థలోనే అవుతుంది. మొత్తం జాగ్రత్త అవస్థనే వదులుతున్నామంటే ఒకటి వదిలాము ఒకటి పట్టాము అని అనిపించదు. నేను ఎప్పుడూ వ్యాపకంగానే ఉన్నాను అంటే మీకు వ్యాపక భావం కలగటానికి జాగ్రత్తను వదులు అన్నాం. అక్కడ జాగ్రత్తను వదిలి స్వప్నంకు అంటే మనస్సుని వదిలి మనస్సుకు అతీతమైన స్థితిలో ఉండు. మనస్సును వదలటం అంటే వ్యాపకం. అంటే మనస్సు ద్వారా ఇది అది అంటున్నది లేదు. ఇది అది రెండు ఒకేసారి వదులుతాం. అంటే వదలటం పట్టటం రెండు వదిలేస్తాం. వదలటం వదలకపోవటం రెండూ లేవు, ఉనికి మాత్రం. వదలటం పట్టటం రెండూ లేవు, ఉంది అంతే, స్వయంగా ఉంది. ఆ స్వయం ఉనికినే జాగ్రత్తను వదిలి స్వప్నంకి వచ్చాము. ఎందుకంటే ఉనికి వస్తుంది, మనస్సు రాదు. దీని తర్వాత ఇది అంటే మనస్సు పెట్టారు. దానికి దీనికి కనెక్షన్ పెట్టామా అది మనస్సే చూస్తుంది. కనెక్షన్ లేకుండా ఎట్లా చూడటం? కనెక్షన్ లేకుండా అంటే దేశ సంబంధం కాల సంబంధం లేకుండా చూడటం అంటే ఉనికిగా. మరి ఉనికిలో ఏది వదిలింది లేదు, ఏది పట్టింది లేదు, తానే స్వయంగా లేదు. అట్లు తానే స్వయంగా వదిలి ఉన్నదానిగా చూడటం, తానే స్వయంగా వదిలి ఉన్నట్టుగా చూడటమే ఈ అవస్థను వదిలి ఇంకొక అవస్థకు పోవటం అంటే ఇట్లాగే. ఎందుకంటే అవస్థను వదులుతున్నాం, వస్తువును వదలటంలే. వస్తువును వదిలితే మనస్సు వదులుతుంది, ఒకటి వదులుతుంది ఇంకోటి పడుతుంది. ఒకటి ఇంకొకటి అన్న ఈ థింకింగే మైండ్, ఈ థింకింగే వేకింగ్ మైండ్, ఈ యోచననే, ఈ ఆలోచననే జాగ్రత్త అవస్థ. ఇక్కడ మొత్తం జాగ్రత్త తీయమంటున్నాం. మొత్తం జాగ్రత్త అంటే పోవటం రావటం క్రియలు అవుతాయి. పోవటం రావటమే తీసేయమంటున్నాం. అంటే నేను పోను లేదు రాను లేదు, జాగ్రత్త ఉన్నది కాదు, జాగ్రత్త తొలగింది కాదు, అట్లా చూడాలి. ఎందుకంటే మొత్తం జాగ్రత్త చూస్తే అక్కడ కాలం లేదు, దేశం లేదు. మొత్తం జాగ్రత్తను ఎట్లా ఊహిస్తాం? అప్ప వచ్చింది పోయింది అనగలమా? రాకపోక జాగ్రత్తలో జరుగుతుంది. మొత్తం జాగ్రత్త అంటే ఏంటిది? రాకపోకనే కలిపేస్తే రాకలేదు పోకలేదు అంటే ఏమిటి? ఉనికి, అంతే, ఉనికి అంతే. మొత్తం జాగ్రత్తను తీసినప్పుడు మొత్తం జాగ్రత్త చూస్తున్నవాడు ఎవరిగా ఉన్నారు? ఉనికిగా ఉండి చూస్తాడు. మొత్తం జాగ్రత్తను తీసేయాలంటే మొత్తమును ఒక్క చోట పెడితే ఆ పెట్టినవాడు ఉనికి అయిపోయాడు. మొత్తము జాగ్రత్తను ఒక్కటిగా చూడటం అంటే ఆ చూస్తున్నవాడు ఎక్కడున్నాడు? ఒక చోట లేడు, ఉనికి మాత్రంగా ఉంటాడు. ఆ ఉనికికి అవస్థ తానే వదిలింది, అవస్థ తానే లేదు.
అంతే. లేదు అంటే అర్థం ఏంటిది? అది ఇది అనే భావన లేకుండా ఒక అవస్థ ఇంకొక అవస్థ అనే అవస్థల యోచననే లేదు. ఒక అవస్థ ఇంకొక అవస్థ అనే అవస్థల ఆలోచన లేకుండా ఉనికిగా ఉన్నాడు. అప్పుడే అవస్థ వదిలింది. వదిలిందనేది ఎవరు? మనస్సు వదలటంలే, ప్రమాత వదలటంలే, వదలాల్సిన వాడే లేడు. అంతే. అంటే ఉనికి మాత్రంగా. అప్పుడే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండింటిని ఒకేసారి వదిలాడు. రెండిటికి అతీతంగా ఒకేసారి ఉన్నాడు. ఒక్క అవస్థ వదిలితే ఇంకోటి వదిలినట్టే, అవునా? ఒక్క అవస్థ వదిలి ఇంకో అవస్థలో ఉంటాడా? ఒక్క అవస్థ వదిలి ఇంకొకటి పొయ్యాడు అనే మాటకు అవస్థ వదిలాడనే అర్థం, అంతే. ఒకటి ఇంకొకటి అంటే మళ్ళీ నిజంగా 1, 2 అని పెట్టకూడదు. ఎందుకంటే రెండు అవస్థలనేవి రెండన్న సంఖ్యనే ఉండదు అక్కడ. మీరు జాగ్రత్తకు బయటకు వస్తే, అంటే మొత్తం జాగ్రత్తను ఒక్కటిగా చూస్తే, మొత్తం అవస్థను ఒక్కటిగా చూస్తే అక్కడ సంఖ్య ఉండదు, అక్కడ కాలం లేదు, సంబంధాలు లేవు. అప్పుడు ఉనికిగా చూస్తారు. ఉనికిగా చూస్తున్నప్పుడు 1, 2 దానికి ఇదేం లేదు. అందుకోసం అది తొలగింది ఇది వచ్చింది అని చెప్పరాదు. అందుకని మొత్తం జాగ్రత్తను ఒక్కటిగా చూస్తే బయటకు వచ్చాడు. బయట అంటే ఏమిటిది? బయట లోపల కూడా కల్పననే. మళ్ళీ బయట అంటే అర్థం ఉనికి మాత్రం. అందుకోసం మొత్తం జాగ్రత్త అవస్థను చూడటం అంటే ఉనికిగానే. ఉనికిగా ఉన్నప్పుడు ఆ ఉనికి ఎక్కడుంది? జాగ్రత్త. ఆ ఉనికి జాగ్రత్తలోని ఉనికా? ఇప్పుడు ఇది మీకు గుర్తులు కొంచెం తెలుసు ఎట్లాగూ. ఇది చెప్పి ఇప్పుడు తర్వాత మనం టైం అవుతూనే ఉంది. అయితే ఆ ఉనికి గురించి అంటే ఇప్పుడు ఈ పరమార్థ చింతామణిలో ఉపోద్ఘాతం అంతా చెప్పేసి పరిచయము, ఇక విచారం మొదలు పెడితే ఉనికి, తెలివి, ఆనందమని 3 అంశాలు తీసుకుంటారు. కనుక ఉనికిని తీసుకుని విచారం చేయాలి. ఇప్పుడు దాని గురించి అది మనం తర్వాత చెప్దాం. కనుక ఉనికి అంటే మొత్తం అవస్థ యొక్క ఉనికిని చూడాలి. మనం ఈ మొత్తం అవస్థ అంటే ఎట్లా చూడటం అంటే సంబంధపు భావంలో లేకుండా చూడటం. ఒక అవస్థ ఇంకొక అవస్థ అంటే ప్రమాతగా ఉండి చూసేవాడికి ఒకటి ఇంకొకటి బాగా అర్థమైంది అంటాడు. అర్థమైందంటే అదే కన్ఫ్యూజన్. అర్థమైందంటే బుద్ధి చూస్తుంది, బుద్ధికి ఒకటి ఇంకొకటి అని చూస్తుంది. ఆ ఒకటి ఇంకొకటి చూసిందంటే మనస్సే, మనస్సు చూసిందంటే జాగ్రత్తలోనే ఉంది. ఆ జాగ్రత్తలో ఉండటం మానేయి అంటే ఒకటి ఇంకొకటి అనే బుద్ధి వదిలేసేయి. ఒకటి ఇంకొకటి అనే బుద్ధి వదిలేస్తే ఏముంటుందా? ఏమీ లేదు, ఊరికే ఉన్నది, అంతే. ఆ ఊరికే ఉండటమే మొత్తం జాగ్రత్తను ఒక్కసారి చూడటం అంటే. నువ్వు ప్రమాతగా ఉండి చూడటం లేదు. ఆ ప్రమాత ఎట్లా చూస్తాడు? ప్రమాత ప్రపంచంలో అవస్థలో ఒక చోటు ఉంటాడు. అవస్థ లోపల ఒక చోట ఉండి ప్రపంచ వస్తువుల్ని ఒకటొకటిగా చూస్తాడు. చిన్న చిన్నగా ఒకటొకటిగా, ఒక మనిషి, కుర్చీ, గోడ, తలుపు ఒకటొకటి చూస్తుంటాడు. ఒకటొకటిగా చూస్తున్నాడంటే ప్రపంచమును చిన్న చిన్న ముక్కలుగా చూస్తున్నాడు. క్రమంగా చూస్తున్నాడంటే కాలంలో ఉండి చూస్తున్నాడు, అంతేగా. ఒకటొకటి చూస్తున్నాడంటే క్రమంగా చూస్తున్నాడు. క్రమంగా చూస్తున్నాడంటే కాలంలో ఉంటున్నాడు. కాలంలో ఉంటున్నాడంటే కాలంలో ఎవరుంటారు? అనంతాకాశం కాలంలో ఉంటుందా? సర్వవ్యాపకం కాలంలో ఉంటుందా? అంటే సర్వవ్యాపక ఆకాశానికి క్రమబుద్ధి ఉంటుందా? సర్వవ్యాపక అనంత ఆకాశానికి క్రమం వీలు పడదు. క్రమం జరగాలంటే ముక్కలు చేస్తేనే క్రమం అవుతుంది. చిన్నది పెట్టుకుంటే క్రమం అవుతుంది. మొత్తం ఆకాశం ఒకేసారి పెడితే క్రమమే ఉండదు, కాలమే పోతుంది, తొలగిపోతుంది. అనంతంలో క్రమం ఉండదు, పరిమితంలోనే క్రమం పుడుతుంది. అందుకోసం నేను ప్రపంచాన్ని ఒకటొకటిగా చూస్తున్నానంటే చిన్నదిగా చూస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి చూస్తున్నాను అంటే క్రమంగా చూస్తున్నానంటే కాలంలో చూస్తున్నాను. కాలంలో చూస్తున్నానంటే చూచేవాడిని కూడా కాలంలో ఉండిపోయాను. కాలంలో ఉండటం అంటే నేను ఒక చోట ఇంత అని అర్థం. నేను ఒకడిగా ఉన్నాను, దేహధారిగా. దేహస్థానము పట్టుకొని జాగ్రత్తలోని ఒక వ్యక్తిగా ఉన్నాను. ఒక పాయింట్ పట్టుకున్నాను, ఒక రెఫరెన్స్ పాయింట్, ఒక బిందువు పెట్టుకొని చూస్తున్నానని అర్థం. ఒక బిందువు పెట్టుకుంటే ఇంకో బిందువు కనిపిస్తుంది, ఒకటి తర్వాత ఒకటి, అది పోతుంది, ఇంకొకటి వస్తుంది, అది పోతుంది, ఇంకొకటి వస్తుంది, ఇట్లా. అయితే మొత్తం అవస్థగా చూడటం అంటే క్రమం వదులుతుంది. ఎందుకు? చిన్న చిన్న ముక్కలు చేస్తే క్రమం వస్తుంది. ఇప్పుడు క్రమం అంటే ఒకటి, దాని తర్వాత రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది చూశాడు. ఇట్లా ఒకటి తర్వాత ఒకటి చూస్తే 5 క్రమంగా వస్తాయి. నువ్వు 5ని ఒక్కసారి చూస్తే క్రమం ఉంటుందా? 5 ఒకేసారి చూడు అంటే రేపు చూడాల్సింది ఇప్పుడే చూసేస్తున్నాను, నిన్న చూసింది ఇప్పుడే చూస్తున్నాను, నిన్న నేడు రేపు 3 ఒకేసారి చూస్తే క్రమం లేదు. క్రమం లేకపోవటమే కాలరహితం. కాలరహితం అంటే ఏంటి? క్రమం లేకపోవటం.
క్రమం లేకపోవటం అంటే మరి నేను మూడింటిని ఒకేసారి చూడాలంటే ఎట్లా? నిన్న నేడు రేపు, ముందుది ఇప్పటిది తర్వాతది, ముందుది ఇప్పటిది తర్వాతది, ముందు తర్వాత ఇప్పుడు, ఇప్పుడు తర్వాత ఇంకొకటి అని ఒకటి తర్వాత ఒకటి ఎందుకు పెడుతున్నా అంటే పరిమితం అయ్యేసరికి ఒకటొకటి అవుతుంది. పరిమితం కాకుండా దాన్ని దీన్ని కలిపి చూడాలంటే చూసేవాడు ఎక్కడుంటాడు? చూసేవాడు ముక్కలు చెయ్యలేడు, ముక్కలు చేస్తున్న దేహధారిగా ఉండలేడు. అందుకోసం తనను కల్పేస్తాడు. తాను ఒక చోట ఉండటం మానేస్తాడు. తాను ఒక చోట ఉంటే ఇంకొక వస్తువు ఒకటొకటిగా కనిపిస్తుంది. తాను ఒక్కచోట ఉండటం స్థానబుద్ధిని వదిలేసి మొత్తం అవస్థ అయిపోతాడు. తాను ఒకచోట ఉండటం మానేసి మొత్తం జాగ్రత్త అవస్థను చూసేస్తే దేహస్థానంలో ఉండి చూడటం లేదు, దేహం అవస్థలో ఉన్నట్టు చూస్తున్నాడు. దేహమే ఉనికిలో, దేహస్థానంలో ఉంటే ఒక్కచోటికి వస్తాడు. అక్కడ మూడు ఉన్నాయి చూడండి, వస్తు దేశం కాలం, వస్తు దేశం కాలం మూడు కలిపి చెప్తున్నాను నేను. మూడింటికి పరస్పర సంబంధం ఉన్నది. ఒకటి ఉంటే మిగతా రెండు ఉంటాయి. అవునా? దేశం ఉందంటే కాలం ఉందని అర్థం, కాలం ఉందంటే వస్తువు ఉందని అర్థం. మూడు మూడు అనేవి వేరు కాదు, మూడు దృష్టులు అంతే, ఒకటే వస్తువు. దేశం కాలం వస్తువు మూడు కాదు, ఒక్కదాన్ని మూడు తీరులుగా చూసి మూడు అన్నాం అంతే. మూడు రకాలుగా చూస్తున్నాం. నువ్వు అది ఉన్నది ఒకటే వస్తువు. దేశం ఉందంటే ఒక చోటు ఉందని అర్థం, చోటు ఉందంటే వస్తువు ఉందని అర్థం, వస్తువు ఉందంటే క్రమం వచ్చేస్తుంది. పరిమిత వస్తువు అంటే క్రమం వచ్చేస్తుంది. పరిమిత వస్తువుకే ఒకటి తర్వాత ఒకటి అనే క్రమబుద్ధి పుడుతుంది. మరి పరిమితం అంటే చోటు వచ్చేసింది. చోటు ఉంటే వస్తువు, వస్తుంటే కాలం. మూడు ఒకటే, మూడు వేరు కావు. అయితే నేను ఒక వ్యక్తిగా ఉన్నానంటే ఒక చోట అయిపోయాను. ఒక చోట అయ్యేసరికి మిగతా వస్తువులు నాకంటే వేరే అనేది కనిపిస్తుంది. ఆ వేరే అనేవి ఒకటి తర్వాత ఒకటి కనిపిస్తాయి, కాలంలోకి వచ్చేసాను. అందుకోసం ఒకటి తర్వాత ఒకటి చూస్తున్నానంటే ముక్కలు ముక్కలుగా చూస్తున్నాను. ముక్కలు చూస్తున్నానంటే నేను ఒక పరిమితుడిగా అయ్యాను. నేను పరిమితుడిని అయ్యానంటే అదొక చోట, నేనొక చోట, దేశం వచ్చేసింది. దేశం కాలం వస్తువు, దేశం కాలం వస్తువు మూడు ఒకటే, ఒక్కదాన్ని మూడు దృష్టిలతో పేర్లు. అయితే మొత్తం అవస్థ అంటే అర్థం ఏమిటి? నేను ఒకటిగా ఉండి ఇంకొకటి చూడటంలే, చూసేది చూడబడేది ఒక్కటవుతుంది. ప్రమాత ప్రమేయం ప్రపంచమంతా ఒక్కటిగా చూసేస్తాడు. చూస్తున్నవాడు ఒకడు, మిగతాని మిగల్చాడు. అక్కడ నేనింత మిగతాని మిగిలిస్తే మళ్ళీ దేశం అవుతుంది. అక్కడ నేను మిగతా అనేసరికి మధ్యలో దేశం వస్తుంది అడ్డు, మళ్ళీ ఒకటి తర్వాత ఒకటి అంటే కాలం వస్తుందండి. అందుకోసం మొత్తం కాలమును ఒకసారి చూస్తున్నానంటే ఒకటి తర్వాత ఒకటి చూడటం లేదు. ఒకటి తర్వాత ఒకటి మానేయాలి అంటే మొత్తమును ఒక్కటిగా కలిపేసి, మొత్తమును ఒక్కటిగా కలిపేస్తే నానాత్వంపై ఒకటైపోతుంది. అంతేకాకుండా దేశ విభజన, దేశంలో అంటే ఆకాశంలో ఉండే ముక్కలన్నీ ఒకటైపోయి ఒకటే అనంతం అవుతుంది. ఒకటే అనంతం లోపల ఈ వీడు కూడా వేరుగా ఉన్నాడు. వీడిని కూడా విడదీసుకోవటం రాదు, చూసేవాడిని కూడా. చూసే జ్ఞాతను కూడా విడదీయరాకపోతే వీడిని కలిపేసేసరికి అది ఇది అన్న వస్తుభేదం పోతుంది, అక్కడ ఇక్కడ అన్న దేశభేదం పోతుంది, దీని తర్వాత ఇది అన్న కాలక్రమం పోతుంది, కాలక్రమము పోతుంది, దేశము పోతుంది, తాను మిగతా అనేది పోతుంది. మూడు ఒకేసారి పోతాయి. ఉంటే మూడు ఉంటాయి, పోతే మూడు పోతాయి. అప్పుడు మొత్తం అవస్థ ఒక్కసారి చూస్తే ఉనికి అయిందంతే. ఉనికిని నువ్వు విభజిస్తే ఒకటి తర్వాత ఒకటి అని కాలం పుడుతుంది. విభజిస్తే ఇక్కడ అక్కడ అనేది దేశం పుడుతుంది. విభజిస్తే ఇది అదే అనేది వస్తువు పుడుతుంది. విభజననే లేనిది మొత్తం చూస్తే ఉనికి మాత్రం అంతే. మొత్తం జాగ్రత్త అవస్థ ఒక్కటిగా చూసినప్పుడు ఉన్నది అంతే అయిపోతుంది. ఎందుకంటే మరి ఈ ఉన్నదాన్ని నేను మిగతా అంటున్నాడంటే అవస్థ లోపల పడిపోయాడు. అవస్థ లోపల పడిపోయి తానొక్కడట, తనకంటే మిగతాదట. నేనుండి దాన్ని చూస్తున్నాను. చూడబడేది వేరు, చూస్తున్నది వేరు. అవునా? చూడబడేవాడిని ఇంత, నాకంటే మిగతా. నేను మిగతా అనుకోవటం ఒక విభజన. ఇక్కడ నేను మిగతా అనే విభజన లేకుండా మొత్తంగా చూడమన్నా అంటే చూస్తున్నవాడు కొంత ఇంకా మిగిల్చడు, ఏది మిగిల్చడు. అది మొత్తం అవస్థను చూడటం అంటే తాను ఒకడుగా ఉండి ఇంకొకటి అని మిగిల్చడు. మొత్తం ఒకటి చూసేస్తే ఆ చూస్తున్న అవస్థ అంతా తానే అయిపోతుంది. నిర్వికల్ప అనుభవం అంటారు స్వామీజీ అక్కడ. అవునా? కనుక ఈ ఉనికి రూపం గురించి కొంచెం విచారం చేయాల్సింది. ఇక గుర్తుಗಳು మీకు తెలుసు, కొంచెం కొంచెం చెప్పాను చాలు. ఇక నేరుగా ఆ ఉనికి విచారమే చేద్దాం తర్వాత పాఠంలో. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.
Thank you.